హరే కృష్ణ. సో అందరికి ఈ విజయదశమి సందర్భంగా మనం మనం ఈ క్లాస్ పెట్టుకున్నాము, స్పెషల్ క్లాస్. సో అందరికీ స్వాగతం. సో అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. విజయదశమి రోజు మనం చెడు పైన మంచి గెలవాలి, గెలుస్తుంది కూడా, మంచి గెలుస్తుంది. సో ఈ యొక్క విజయదశమి లేదంటే దసరా అనే మనం రకరకాల పదాలు వాడుతున్నాము. ముఖ్యంగా మనం ఈ రెండు పదాలు వాడుతున్నాం, విజయదశమి, రెండు దసరా. సో వీటి అర్థం ఏంటి? ఇది కేవలం దసరా అని చెప్పేసి మనం చూస్తుంటాం. రావణాసుడి యొక్క 10 తలల్ని పెట్టిన ఒక పెద్ద విగ్రహాన్నో లేకపోతే ఒక పెద్ద ఒక నమూనాని ఏర్పాటు చేసుకొని మనం బాణం వదులుతాం అన్నమాట. మనం బాణం వదిలి ఆ 10 తలటువంటి రావణాసుడిని చంపడం. ఇది కేవలం బయట అక్కడ ఒక రావణాసుడు ఉన్నాడు, అతను చాలా చెడ్డవాడు, అతనికి 10 తలలు ఉన్నాయి అతనికి. సో మనం ఏదో ఒక బిల్లు తీసుకొని, ఒక బాణం తీసుకొని, కేవలం మనం బొమ్మ అనుకొని బొమ్మని మాత్రం మనం కొట్టితే మనలో మనలో అంటే మంచి చెడు మీద గెలిచినట్టు కాదు. అది కేవలం అది మనం ఒక బొమ్మగా చూసినట్లయితే అది దాని ఏమంటారు, ఒక సన్నివేశం లాగా, లేకపోతే ఆ ఒక కథలాగా తీసుకొని దాన్ని మనం కేవలం బాహ్యంగా మనం ఆ ఒక బాణం తీసుకొని వదిలితే అది పోయి రావణాసుడి తలని తీసేయడమో లేదా మొత్తం రావణాసుడిని దహించేయడమో అది జరిగింది అనుకోండి. జస్ట్ అది కేవలం మనం ఒక చూడడానికి ఒక సన్నివేశం లాగే మనం గమనించామంటే దాని అట్లానే మనం అర్థం చేసుకున్నట్లయితే మనం విజయదశమి నుంచి, దసరా నుంచి మనం అసలైన పాఠాన్ని నేర్చుకోవట్లేదు మనం. సో చారిత్రాత్మకంగా తీసుకున్నామంటే రావణుడు ఎవరు అని అంటే అనుకోండి, అప్పుడు మనం చెప్తాం రావణుడు లంకాధిపతి, దానికి పత్తాలు ఉన్నాయి, ఆయనకి ఈ విధంగా ఆయన సీతని అపహరించాడు అని ఇదంతా మనం చెప్తాము. ఇప్పుడు రావణాసుడు ఎవరు అంటే రావణాసుర అంటే ఏంటి అంటే అప్పుడు టోటల్ గా ఇప్పుడు తత్వంలోకి వెళ్తాం. అప్పుడు ఒకటేమో చారిత్రాత్మకంగా వెళ్తాం, రావణాసుడు ఎవరు అని ప్రశ్నగా అడిగితే చారిత్రాత్మకంగా వెళ్తాం. రావణాసుడు అంటే ఏంటి అంటే అనుకోండి, అప్పుడు అది ఫిలసాఫికల్ గా వెళ్తాం, అంటే తత్వపరంగా వెళ్తాం అనమాట. రావణాసుడు అంటే ఏంటి అని అంటే, రావణాసుడు అంటే ఒక ఆ, ఒక అహంకారం, ఒక గర్వం, ఒక మోహం. అంటే 10 తలల రావణుడు అంటే 10 తలల అంత అనర్థం ఉందన్నమాట. అనర్థాలు 10 రకాలుగా ఉన్నాయి. 10 తలల రావణుడు అంటే 10 తలలకి ఎంత ఆ, ఆ, ఏమంటారు, ఆ 10 తలలు లో ఎంత ఉంటుందో అంత అనర్థం ఉంటది. ఆ అనర్థాలు ఎక్కడున్నాయి? మనలో అన్నమాట. సో దసరా అన్న లేకపోతే విజయదశమి అన్న మంచి చెడు పైన మనం జయించడం అంటే మనలో ఉన్న అనర్థాల నుంచి మనం బయటికి రావడం అనేది. మనలో ఉన్న అనర్థాల నుంచి మనం బయటికి రావడం. అంతేగాని బయట ఏదో మన రావణాసుడు ఒక బొమ్మ పెట్టుకొని ఏడు నుంచి మనం విల్లు తీసుకొని బాణం వదిలి అదేదో ఆయన తగలబెట్టేస్తే, అబ్బా ఈరోజు మనం రావణాసుడు తగలబెట్టేసామంటే ఈరోజు మనం మనలోంచి రావణుడు బయటికి వెళ్ళిపోయాడని అర్థం కాదు అది. సో మనలోంచి ఉన్న బయటికి రావణాసుడు బయటికి తీయాలి అది. అంటే ప్రతి ఒక్కరిలో ఈ రావణాసుడు ఉన్నాడు. ఈ రావణాసుడు ఉండబట్టే మన జీవితాల్లో అశాంతి ఉంది.
మన జీవితంలో ఆందోళన ఉంది, మన జీవితంలో భయాలు ఉన్నాయి. సో రావణాసుడు అంటే ఏంటి, ఎవరు అంటే ఆయన లంకలో ఉన్నాడు అని. ఏంటి అంటే మనలో ఉన్నటువంటి అనర్థాలు, మనలో ఉన్నటువంటి శత్రువులు మనల్ని చెడు వైపు తీసుకొని వెళ్ళి చెడు ప్రేరణలు, చెడు వైపు తీసుకెళ్లే ప్రేరణలన్నీ కూడా మనలో ఉన్న రావణాసుడు చేస్తాడు అన్ని కూడా. సో మంచి చెడు పైన గెలవడం అంటే మనలో ఉన్నటువంటి మంచి గుణాలు చెడు గుణాలని అధిగమించాలి. మనం మంచి గుణాలు ఉపయోగించుకొని చెడు గుణాల పైన పోరాటం చేయాలి. మనం బయట వ్యక్తులతో పోరాటం చేయడం కాదు, బయట ఉన్నటువంటి పరిస్థితులు పోరాటం చేయడం కాదు. సో మన అంతర్గతంగా ఉండేటువంటి సమస్యల మీద మనం పోరాటం. సో దసరా అంటే ఈరోజు రాముడు 10 తలల దశ, దశ అంటే 10 తలల వ్యక్తిని, హర, దసరా, హర అంటే సో ఆయన్ని నిర్మూలించాడు, అతన్ని నాశనం చేశాడు అనే అనమాట. సో యాక్చువల్ గా ఈ రోజు రాముడు లంకలో రావణాసుని చంపిన రోజు అనమాట. అందుకే దీన్ని 10 తల్ల రావణాసుని చంపిన రోజు కాబట్టి మన దసరా అని. అయితే మన వైపు ఎక్కువ దసరా కంటే కూడా విజయదశమి అనే పదం వాడతాం. సో విజయదశమి అంటే అమ్మవారు, అంటే వివిధ పేరులతో అమ్మవారు ఒక్కొక్క రోజు 9 రోజులు మహిషాసురుడు అనే రాక్షసుడితో పోరాడు. ఇది కూడా మంచి చెడుపైన పోరాటం, మంచి చెడుపైన పోరాటం. సో 9 రోజులు ఆమె పోరాడిన తర్వాత 10వ రోజు ఆ మహిషాసురుడిని చంపడం జరుగుతుంది. కాబట్టి దాన్ని మనం విజయదశమి, విజయదశమి రోజు అమ్మవారు చంపారు. సో అయితే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, రెండు మధ్య ఉన్న తేడా ఏంటంటే, మనం అమ్మవారికి సంబంధించినటువంటి ఏవైతే మనం వింటున్నామో, పురాణాల నుంచి వింటున్నామో, ఇది ఈ కథ విని ఈ కథ ఉన్న సారాంశంగా తీసుకొని మన జీవితాన్ని తదనుగుణంగా మనం మార్చుకుని వెళ్తే మన సత్వగుణంలోకి మాత్రమే రాగలుగుతాం. సో అమ్మవారి గురించి మనం వివిధ పురాణాల నుంచి మనం విని అమ్మవారు ఏ విధంగా మహిషాసురుని చంపిందని చెప్పేసి ఈ కథని మనం విని ఈ కథ ప్రకారం నడుచుకుంటే మనకి ఏమొస్తుందంటే సత్వగుణం వస్తుంది. కానీ ఇదే సందర్భంలో రాముడు ఏ విధంగా రావణాసుని చంపాడు అని రాముడి గురించి మనం వింటూ రావణాసుడు మనం ఎలా చంపాడు అని రాముడిని బేస్ చేసుకొని మనం కానీ కథ విన్నాం అనుకోండి, మన గుణాలకి అతీతంగా వెళ్ళిపోతాం మనం. అంటే ఈవెన్ మన కథ వినేటప్పుడు కూడా దేవతల కథ విన్నాము అని అంటే మనము సత్వగుణంలోకి వచ్చి పుణ్యకర్మ ఎంటర్ అవుతుంది. మనకి పుణ్యకర్మ వచ్చి మన సత్వగుణంలోకి వెళ్తాం. కానీ అదే మనం రాముడి గురించి విన్నాము అనుకోండి, రాముడు చేసేటువంటి లీలను మనం విన్నాము అనుకోండి, మనము గుణాలకి అతీతంగా వెళ్తాము. అంటే మనకి ఏ కర్మలు మనకి అంటావు అన్నమాట. అంటే ఒకే పండగే కొన్ని పురాణాల్లో అమ్మవారి గురించి కీర్తించబడింది. సో అమ్మవారిని కీర్తించడాన్ని వింటూ అమ్మవారు చెప్పినటువంటి విషయాల్ని తదనుగుణంగా మనం నడుచుకుంటే మనం పట్టుకులోకి రాగలుగుతాం. అంటే ఇంకా గుణాల ప్రభావంలోనే ఉంటాం అనమాట. మనం గుణాలకు అతీతంగా పోలేము. కానీ అదే రోజు మనం రాముడి గురించి విన్నట్లయితే మన గుణాలకు అతీతంగా వెళ్ళిపోతాం. అది డిఫరెన్స్ అనమాట. దేవతల యొక్క కథలు మనం వినడానికి, విష్ణు లేదా హరి యొక్క కథలు వినడానికి ఉన్న తేడా అది. మనం గుణాలకు అతీతంగా వెళ్ళడానికి ప్రయత్నించాలి. మనం కర్మల్ని పెంచుకునేటువంటి పరిస్థితి మనకు వెళ్ళకూడదు. అందువల్ల అదే పుణ్యకరమైనా సరే పాపకరమైనా సరే మనకు రెండు వద్దు. మనకి రెండిటికి అతీతంగా మనం పోగలగాలి. అందువల్ల అమ్మవారి కథ వినే అవకాశం ఉంటే తప్పక మనం వినడానికి ప్రయత్నించచ్చు, తప్పలేదు. కానీ ప్రతి పండగ మనం కృష్ణుడికి లేదా రాముడికి లేదా విష్ణుకి సంబంధించినటువంటి కథలు వినడం వల్ల మన గుణాలకి అతీతంగా వెళ్ళి మళ్ళీ మనం ఇంకో జన్మ లేకుండా చేసుకోవడానికి అవకాశం. దేవతల యొక్క కథలు విన్నాము అనుకోండి, పుణ్యకర్మ సంపాదిస్తాము. ఆ పుణ్యకర్మకి అనుభవించడానికి మళ్ళీ మనం ఇక్కడికి రావాల్సి వస్తుంది అన్నమాట. సో అది డిఫరెన్స్ అన్నమాట. సో మనకు తెలిసిన ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఇక్కడ నుంచి దీనికి అతీతంగా వెళ్ళిపోయి మళ్ళీ మనం ఇంకో జన్మ లేకుండా చేసుకోవాలి మన ప్రయత్నం. సో
అలాంటప్పుడు మనం రాముడి గురించి వింటాము. రాముడు చేసినటువంటి ఈ లీల, ఈరోజు చేసినటువంటి లీల గురించి మనం చర్చించుకుంటాము. అసలు రావణాసురుడు ఎగ్జాక్ట్ గా దేన్ని రిప్రజెంట్ చేస్తాడు అని చూస్తాం. అయితే నేను రెండు భాగాలుగా చేయాలనుకుంటున్నాను. ఒకటి ఈ రోజు, మేబీ ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం, ఒక రెండు భాగాలుగా డివైడ్ చేయాలనుకుంటున్నాను. ఒకటి కుంభకర్ణుడి గురించి మాట్లాడుకొని ఆ తర్వాత రావణాసురుడి గురించి మాట్లాడుతాం. సో కుంభకర్ణుడు గర్వానికి ప్రతినిధి అనమాట. కుంభకర్ణుడు. రావణాసురుడు ఇల్యూజన్, మాయకి ప్రతినిధి అన్నమాట. మాయ. సో గర్వానికి ఒక అతను కుంభకర్ణుడు, సో ప్రతినిధి. రెండోది మాయకి ప్రతినిధి. అయితే ఈ ఇతిహాసాలు కూడా ఎలా ఉంటాయంటే, రామాయణం కానీ మహాభారతం కానీ మనం మనకి ఒక కథ రూపంలో మనకు వస్తుండేది. ఇది రామాయణం కావచ్చు, మహాభారతం కావచ్చు, ఒక కథ రూపంలో మనం వింటున్నాం అన్నమాట. ఆ కథ రూపంలో వినడం వల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఓ ఫలానా కుంభకర్ణుడు ఇంత గర్వంగా ఉన్నాడు, కుంభకర్ణుడు ఆ ఆ గర్వాన్ని తగ్గించుకుంటే మంచిది కదా, లేకపోతే అనవసరంగా ఇప్పుడు రాముడు వచ్చి ఆయన చంపాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు అతని గర్వం వల్ల అతనికి ఎట్లాంటి ఒక గతి పట్టింది, లేదా రావణాసుడికి అత్యంత మోహంలో, అత్యంత మాయలో ఉన్నాడు, చూడు తన పరిస్థితి ఏ విధంగా దిగజారిపోయింది చివరికి అని. అలా ఒకరి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ఇతనిలో ఇంత గర్వం ఉంది, ఇతనిలో ఇంత మోహం ఉంది, లేదా ఇంత మాయ ఉంది అని వాళ్ళ గురించి చర్చుకునే క్రమంలో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఓకే, ఇవన్నీ ఇలాంటి కరెక్టర్ గాను ఉంటే, ఇలాంటి ఒక ప్రవర్తన గాను ఉంటే, లేదా ఇలాంటి ఛాయలు గాను ఉన్నాయి అని అంటే, అతనికి ఇలాంటి గతి పట్టిందంటే బహుశా అంటే ఇవన్నీ నాలో కూడా ఉన్నాయి. అంటే నేను కూడా ఇలాంటి ఒక గతి నాకు పడుతుంది, అంటే నేను కూడా ఇలాంటి ఒక పరిస్థితి నేను వెళ్తానేమో అని మనకి వ్యాసుల వారు కావచ్చు, లేకపోతే వాల్మీకి కావచ్చు, రామాయణం కావచ్చు, మహాభారతం, వాళ్ళ క్యారెక్టర్ల ద్వారా మన గురించే చెప్తున్నారు వాళ్ళు. మన గురించే మాట్లాడుతున్నారు. సో రామాయణం మహాభారతం అంటే ఇదేదో ఒక రావణాసురుడు జరిగిందో, అక్కడ ఏదో ఒక దుర్యోధనుడికి జరిగిందో కాదనమాట. అక్కడ యాక్చువల్ గా మన గురించి మాట్లాడుతున్నాయి రామాయణం కానీ మహాభారతం కానీ. మన గురించి మాట్లాడుతున్నాయి, మనలో ఉన్నటువంటి ఆ అనర్థాల గురించి మాట్లాడుతున్నాయి. అలా అనర్థాలు ఉన్న వాళ్ళు ఆ, రాను రాను ఆ అనర్థాలు పెంచి పోషించుకుంటే ఎలాంటి గతి పడుతుందో మనకి భగవంతుడు ఈ యొక్క లీలల ద్వారా మనకి నేర్పిస్తున్నాడు అన్నమాట. అంటే ఇవి ఉన్నంత వరకు నాలో ప్రశాంతత ఉండదు, ఉన్నంత వరకు నాలో భయాలు పోవు, నాలో ఆందోళన పోవు అని మనకి చెప్పడానికి ప్రయత్నిస్తాడు అన్నమాట. ఎందుకంటే డైరెక్ట్ గా మనకి చెప్పారనుకోండి, మనం బాధపడిపోతాం. డైరెక్ట్ గా ఇదిగో నీలో ఇది ఉంది, నీలో ఇంత ఉంది, ఆ, నువ్వు ఇది చేయకపోతే నువ్వు ఇదైపోతావు, అట్లా అయిపోతావు అని మన దగ్గర చెప్తే మనకి ఎవరికైనా మనకి ఇష్టం ఉండదు. మనకు చాలా ఆ, బాధగా ఉంటుంది, అది తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. కానీ అదే మూడో వ్యక్తికి జరుగుతుంది. మూడో వ్యక్తికి ఈ విధంగా ఇటువంటి అతనికి ఈ విధంగా ఈ అనర్థం ఉంది, ఈ అనర్థం వల్ల అతను ఇటువంటి పరిస్థితికి ఎదుర్కొన్నాడు, ఈ పరిస్థితిలో పడ్డాడు అని మనం చెప్పామనుకోండి, అప్పుడు మనం అలర్ట్ అవుతాం. అప్పుడు పోన్లే, నన్ను డైరెక్ట్ గా లేదు, బట్ ఈ సంఘటన వల్ల నాకు అర్థమైంది, నాలో నాలో ఇది ఉందని నాకు అర్థమవుతుంది. హోల్ పాయింట్ ఏంటంటే, మానవ జన్మ వచ్చిందే మన అనర్థాలు మనం తెలుసుకొని ఆ అనర్థాలు పోగొట్టుకోవడానికి మనం గురువు యొక్క ఆ సహకారం తీసుకోవాలి, భక్తుల యొక్క సహకారం తీసుకోవడం. ఎందుకంటే అనర్థాలు ఉన్న వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే ఏది అనర్థాలు బయట పెట్టుకోలేరు, అనర్థాలు బయట తీసుకోలేరు. మనకి ఇంకొకరి సహకారం కావాలి. ఆ అనర్థాలు కానీ మనకు పోలేదు అనుకోండి, మన పిల్లలు కూడా అదే అనర్థాలతో పెంచబడతారు. అప్పుడు వాళ్ళ జీవితం కూడా మనం నాశనం చేస్తున్నాం. మనలో ఉన్న అనర్థాలని మనం తీసుకోకపోగా మన యొక్క ప్రభావం వాళ్ళ మీద పడుతుంది. సో వాళ్ళ మీద పడడం వల్ల వాళ్ళు కూడా మళ్ళీ అలాగే తయారవుతారు. అందుకే చాలా సందర్భాల్లో మనం ఎలాగైతే పెంచామో అది మనకు తెలీదు. మనకేమో బాగానే పెంచాము,
మన అన్ని మంచి విలువలతో పెంచాము, చాలా చక్కగా పెంచాము మనకు అనిపిస్తుంది. కానీ మనం పెంచి మనం పెంచిన తర్వాత వాళ్ళు మనతో అదే విధంగా మాట్లాడారు అనుకోండి, మనం తట్టుకోలేము ఆ విషయాన్ని. అంటే మన పెంపకమే ఇప్పుడు వాళ్ళ అలవాట్లు మనకి ఈ రోజు వ్యతిరేకమవుతున్నాయి. ఎందుకంటే మనం అనార్థాలతో మనం పెంచుతున్నాం. మనం గురువు యొక్క సమక్షంలోకి వచ్చి మన కృష్ణ కథ లేకపోతే హరికథ మనం వినకపోతే మనలో ఉన్న అనర్థాలు మనకి ఎప్పటికీ తెలియదు అన్నమాట. అనార్థాలతో చేసేటువంటి ఏ పనైనా సరే దానికి మళ్ళీ మనం కర్మలు అనుభవించాల్సిందే అన్నమాట. కర్మలు. అందువలనే రామాయణం ద్వారా మహాభారతం ద్వారా yes, కథ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. బాగా చెప్పాడు, బ్రహ్మాండంగా చెప్పాడు. కానీ ఆ బాగా బ్రహ్మాండంగా చెప్పేది కేవలం చెవులతో ఆగిపోకూడదు అనమాట. అది ఆ చెవులోంచి లోపలికి వెళ్ళి మన హృదయాన్ని మనం చూసుకోవాలన్నమాట. లోపల ఏం జరుగుతుంది, ఏమున్నాయి, ఎటువంటివి నన్ను స్థితికి తీసుకువచ్చాయి, ఈ రోజు ఇటువంటి ఒక జన్మకు నన్ను తీసుకొచ్చినవన్నీ కూడా నాలో ఉన్న అనర్థాలు నన్ను ఈ గతి పట్టించే నాకు. నేను ఇదే కొనసాగించుకుంటే, నేను ఇదే విధంగా జీవించాలనుకుంటే ఇంకా నేను ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇంకా నేను ఎక్కువ ఎక్కువ రేపు ప్రమాదాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అర్థం చేసుకోవాలన్నమాట. అది ఏ పండగైనా కావచ్చు, లేకపోతే ఏ ఏ సన్నివేశం అయినా కావచ్చు. మన కథ వినేటప్పుడు మన గురించి మనం ఆలోచించాలి. ఆ కథలో ఆ సన్నివేశంలో మనల్ని మనం ఆవిష్కరించుకొని చూసుకోవాలి. మనం ఏం జరుగుతుంది మనలో అని. సో కథ ఇంట్రెస్టింగ్ గా ఉండొచ్చు, ముందుకు వెళ్తూ ఉండొచ్చు. కానీ వెళ్ళే క్రమంలో ఇదేదో వాళ్ళకి ఏదో జరిగిందంట, వాళ్ళెవరో మూడో వ్యక్తికి ఏదో అయ్యిందంట ఇది, కాబట్టి ఒక కథ మాత్రమే కాదు చూసారంటే మాత్రం మనం ఎటువంటి ప్రయోజనం పొందలేము. ఆ కథలో నుంచి మనల్ని మనం చూసుకోగలిగితే అప్పుడు మనకి దాని నుంచి బయటపడాలా అనేటువంటి ఒక ఆలోచన వస్తుంది. లేకపోతే ఈరోజు ఆ గురువు చాలా బాగా చెప్పాడు, లేకపోతే ఆచార్యుడు చాలా బాగా చెప్పాడు, ప్రభుజీ బాగా చెప్పారు. బాగా చెప్పడం అంటే మన ఒక కథ రూపంలో నుంచి మనం వినడం కాదు, మనలో మనలో ఉన్న విషయాల్ని మనం చూసుకోవడం అన్నమాట. ఇప్పుడు అసలు దానికి వెళ్తాము. సో చెప్పినట్టుగా ఈరోజు ఆ చెడుని మంచి జయించడం. సో కుంభకర్ణుడు గురించి మాట్లాడుకొని తర్వాత ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం కానీ రావణాసుడి గురించి మాట్లాడుతాం. సో కుంభకర్ణుడు గర్వానికి ప్రతినిధి. సో గర్వం ఉండేవాడి లక్షణాలు మన కుంభకర్ణులు చూడవచ్చు. అదే అమితమైన మోహం లేదా ఆ మోహంలో వల్ల వచ్చేటువంటి మాయ, కమ్ముకున్న మాయ, అది మనం రావణాసుని చూడొచ్చు అనమాట. కాబట్టి ఈ ఈ మో ఈ గర్వం ఉన్న వాళ్ళు లేకపోతే ఈ మోహం ఉన్న వాళ్ళు ఆ వాళ్ళు అంత ఈజీగా దేనికి వాళ్ళు సరెండర్ కారు. అంటే వాళ్ళు ఈజీగా దేన్ని వాళ్ళు ఒప్పుకోరు త్వరగా. దేన్ని వాళ్ళు స్వీకరించడానికి వాళ్ళ మనసు ఒప్పుకోదు. మనం ఏం చెప్పాలని ప్రయత్నించినా, ఎంత మంచిగా చెప్పాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు అనమాట. కాబట్టి మనం రావణాసుడి యొక్క మెంటాలిటీ చూసుకోవాలి, కుంభకర్ణుడి యొక్క మెంటాలిటీ చూసుకొని వాళ్ళు వెళ్ళకుండా చేసినటువంటి అనర్థాలు ఏంటి? గర్వం, ఇంకోటి మోహం, లేదా మోహం వల్ల వచ్చినటువంటి మాయ, కమ్ముకున్న మాయ. సో దాన్ని డీల్ చేయడం అంటే అంత సామాన్య విషయం కాదు. కాబట్టి సో డైరెక్ట్ గా మనం కథలోకి వెళ్ళిపోతాము. ఒక విధంగా చెప్పాలంటే మనకు తెలుసు కుంభకర్ణుడు గురించి. అతను 6 నెలలు కంపల్సరీ పడుకుంటాడు. ఆయన 6 నెలల్లో ఒక్కరోజు లేచిన తర్వాత 6 నెలలు చేయాల్సిన పాపాలన్నీ ఆ ఒక్క రోజులో చేస్తాడు అనమాట. తర్వాత మళ్ళీ 6 నెలలు లేచి ఉంటాడు. అయితే ఏవైతే పాపాలు చేయాలో, ఏమైతే చేయాలో అన్ని చేసేస్తాడు. అయితే ఇంకో వైపు చూస్తే లక్ష్మణుడు ఉన్నాడు. లక్ష్మణుడు
ఆల్మోస్ట్ వనవాసంలో కావచ్చు, తర్వాత అయోధ్య పోయేదాకా నిద్రపోవాలి మళ్ళీ. ఒక పక్కేమో లక్ష్మణుడేమో అస్సలు నిద్రపోలేదు, ఇంకో పక్కేమో రావణాసుడేమో బాగా నిద్రపోతున్నాడు అనమాట. అయితే ఆ కుంభకర్ణుని లేపాలి అంటే నాకు తెలుసు, అంటే ఎంతో శక్తి కావాలి, ఎంతో ఒక సైన్యమే కావాలన్నమాట ఆయన లేపడానికి. అంత ఈజీగా ఆయన లేపడానికి. అప్పుడు నా డీటెయిల్స్ నాకు పోవట్లేదు, ఏమేం చేశారు ఆయన లేపడానికి అని. మొత్తానికి ఆ- ఆయన లేపడం పెద్ద గగనం అవుతుంది అనమాట. రావణాసుడు తెలిసిన బట్టి ఈ కుంభకర్ణుడు ఏంది, ఆ 6 నెలలు పడుకోవడం ఏంది, అసలు ఏంది ఇదంతా అసలు. ఒక పక్క చూడు లక్ష్మణుడు చూడు, అసలు పడుకోలేదు, ఒక ఒక క్షణం కూడా పడుకోలేదు. రావణాసుడు అనుకుంటాడు అనమాట, వీరిద్దరి జీవితాలు చూడు. ఒకరేమో ఆ, ఇతరుల కోసం, ఆ, వాళ్ళ గురించి వాళ్ళ జీవితాల్లో వాళ్ళు త్యాగం చేస్తున్నారు. లక్ష్మణుడు చూస్తే తన జీవితాన్ని, తన నిద్రని మొత్తం సాక్రిఫైస్ చేస్తున్నాడు ఎవరి కోసం, రాముడి కోసం. ఓకేనా? ఇంకొకరు ఎలా ఉంటారు అంటే మన అంటే మన త్యాగాన్ని కోరుకుంటారు అనమాట. మనం వాళ్ళకి చేయాలి, మనమే వాళ్ళని అన్ని చూసుకోవాలి. వాళ్ళు ఏం చేయరు అనమాట. వాళ్ళు ఏం చేయరు, కానీ మనం చేయాలని కోరుకుంటూ ఉంటారు. మనం త్యాగాలు చేయాలని, మనం అన్ని వాళ్ళ కోసం అన్ని చేయాలి, వాళ్ళ కోసం అన్ని చూసుకోవాలి. మనమే వాళ్ళ కోసం ఎదురు చూడాలి, మనమే వాళ్ళు అన్ని ఉన్నాయా లేవా అని మనమే వాళ్ళని అన్నిటిని చూసుకోవాలి. మనల్ని మనం సాక్రిఫైస్ చేసుకోవాలన్నమాట వాళ్ళ కోసం. సో ఒక కేటగిరీ ఏంటి అని అంటే, ఒకరు ఇతరుల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు. ఇంకొకరు ఎలాంటి ఉంటారంటే మన కోసం వాళ్ళు అన్ని చేయాలని మనం కోరుకుంటాం. అందుకే ఒకటి వచ్చి కుంభకర్ణ మెంటాలిటీ, ఒకటి వచ్చి లక్ష్మణుడి మెంటాలిటీ కదా. మనం చేయాలని మనం సాక్రిఫైస్ చేయడానికి మనం ఎప్పుడు సిద్ధంగా ఉంటాం మన గురించి మనం. ఇంకొకరు ఎలా ఉంటారు, వాళ్ళు నా కోసం చేయాలి కదా త్యాగము, వాళ్ళు వాళ్ళు నా గురించి చేయాలి కదా అని ఇటువంటి మెంటాలిటీ ఉంటుంది. ఎవరికైనా ఎలా ఉంటుంది, ఎవరైనా మన కోసం చేస్తే బాగుండు అని మనకు అనుకుంటాం మనం అందరం. ఆ విధంగా రాముడి కోసం ఎప్పుడు సిద్ధంగా ఉన్నమాట లక్ష్మణుడు, తను తాను సమర్పించుకోవడానికి. కానీ రావణాసుడికి ఎప్పుడు ఒక భారం అయ్యేది, ఎందుకంటే ఏ చేసినా తను చేయాల్సి వచ్చింది. తను లేపడానికి కూడా ఇతను ఉపయోగించాలి, ఇతను లేయాలి, ఇతని సైన్యాన్ని పంపించాలి. అతను అతను లేలేడు అతను. అది రావణాసుడికి భారం అనిపించేది అనమాట. ఒక్కొక్క లక్ష్మణుడు తనకి రాముడికి ఏం కావాలో రెడీగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటే, ఈ రావణుడు నిద్ర లేపడానికి కూడా నేను చేయాలి, నేను సాక్రిఫైస్ చేయాలి, అంటే నేను పోరాడాలన్నమాట వాళ్ళు నిద్ర లేపడానికి కూడా. ఆ- అది తలుచుకున్నప్పుడు రావణాసుడు కూడా ఏందబ్బా ఇది, ఆ, అసలు ఎంత తోడుగా, ఎంత ఆ, లక్ష్మణుడు నిజంగానే రావణ రాముడికి ఎంత మేలు చేస్తున్నాడు పక్క నుండి. అందుకే మనం కూడా మన కుటుంబ సభ్యులతో మనం ఉన్నప్పుడు మనం చూడాలి, మనం ఎంత త్యాగం చేయగలము, మనం ఎంత కాంప్రమైజ్ కాగలము. అరే వాళ్ళొక్కరే కష్టపడుతున్నారు, వాళ్ళొక్కరే ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళొక్కరే పోరాడుతున్నారు అన్నప్పుడు, అంటే అంటే వాళ్ళు పోరాడుతున్నారంటే అర్థం ఎవరి కోసం పోరాడుతున్నారు, మన కోసం పోరాడుతున్నారు. సో మన కోసం పోరాడుతున్నప్పుడు మనం కూడా అక్కడ ఎంతో కొంత మన వైపు నుంచి మనం త్యాగం చేయాలి. ఎంతసేపు నువ్వే చేయాలి, నువ్వే చేయాలి, నీదే ఇదంతా, నీదే బాధ్యత అని, అది భార్య వైపు కావచ్చు, లేదా భర్త వైపు కావచ్చు. అటువంటి పరిస్థితులు కానీ ఉంటే ఇంకా కుటుంబాన్ని నడపడం భారం అయిపోతుంటుంది. ఆ, మనలో ఆ తెలియకుండా ఒక నిస్పృహలు వస్తూ ఉంటాయి మనకి. సో కాబట్టి ఇక్కడ లక్ష్మణుడు తన రాముడు కోరుకోకపోయినా సరే తను చేసేటువంటి ఆ త్యాగం, రాముడు వేరే దాని గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు అనమాట. అది మనం చేయగలగాలి. బాధ్యత తీసుకున్న వాళ్ళకి మన వంతుగా మనం ఏం చేయాలి, వాళ్ళు పిలవక ముందే మనం వెళ్ళడానికి ప్రయత్నించాలి. అది ఇక్కడ ఇన్ఛార్జీల విషయం కావచ్చు, ఎవరు బాధ్యత తీసుకున్నారు ఆ బాధ్యత తీసుకున్న వాళ్ళకి మనం ఏదైనా సహాయం చేయగలమా, మనం ఏదైనా వాళ్ళకి కొంత తోడ్పాటు అందించగలమా మనము అని మనం ఆలోచించాలి. వాళ్ళు ఉన్నారులే, వాళ్ళు చేసుకుంటారు, అవసరమైతే వాళ్ళే పిలుస్తారు మనల్ని, అంతెందుకు మనము ఆ అవకాశం మనకి ఎందుకు ఇవ్వాలి. అదే మనలో ఆ సహకరించే గుణం ఉంటే, ఆ, నేను రావాలా, ఎప్పుడు రావాలి, ఏ టైం కల్లా రావాలి,
అని మనం సిద్ధంగా ఉండాలి. లేకపోతే కుంభకర్ణ మెంటాలిటీ అది. పిలుస్తారులే, చూస్తారులే అంటే అది మనలో ఉన్న గర్వం అది. మనలో ఉన్న గర్వానికి మనము ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆ గర్వాన్ని మనం అధిగమించకపోతే మన భక్తిలో చాలా అవకాశాలు మనం కోల్పోతాం. మనం సేవా అవకాశాలు మనం కోల్పోతాం. వాళ్ళు పిలిచేదాకా మనం ఉందాంలే అని. పిలిచినా కూడా చూద్దాం ఇంకొక అరగంట గంటలో మేము వస్తాము. అది సరైనటువంటి మెంటాలిటీ కాదనమాట అది. అటువంటి మెంటాలిటీ ఉన్నప్పుడు సో ఆ భారాన్ని అందరూ ఎవరు మోయడానికి సిద్ధంగా లేరు. ఎవరైతే సహకరిస్తారో వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతా ఉంటారు అంతే. భక్తులు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. సహకరించే వాళ్ళు తీసుకొని వాళ్ళ మద్దతు తీసుకొని ముందుకు వెళ్తా ఉంటారు. అంటే ప్రపంచంలో మనం ఒకరమే లేము ఇక్కడ. సహకరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది వస్తూ ఉంటారు. కానీ విషయం ఏంటంటే మనం గర్వం నుంచి బయటపడడానికి కావాల్సినటువంటి అవకాశం మనం కోల్పోతున్నాం. అది గుర్తుపెట్టుకోవాలి. మనం అనర్థాల నుంచి బయటపడడానికి ఒక గొప్ప సందర్భము, ఒక అవకాశం మనం కోల్పోవడం వల్ల మనం ఆ గర్వంతో ఇంకా జన్మ జన్మలు మన ఏడే ఉండాల్సిన పరిస్థితి మనకు వస్తుంది. కాబట్టి మనకి ఎవరైతే కొంచెం మన పట్ల బాధ్యత తీసుకుంటున్నారో వాళ్ళకి మనం సహకరించే విధంగా ఉండాలి. వాళ్ళు వాళ్ళు కోరుకున్నప్పుడు ఎందుకంటే వాళ్ళు చేసేది భగవంతుడి కోసం. వాళ్ళు చేసేది గురువు యొక్క ఆజ్ఞను పాటించడానికి వాళ్ళు అహర్నిశలు పడుతున్నారు. వాళ్ళు కూడా మనలాగే వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళకి కూడా బాధ్యతలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఎంతో వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి? మన వంతు సహకారం మనం చేయాలి. ఎప్పుడు త్యాగాలు వాళ్ళే చేయాలనా? మనం మనం ఎందుకు చేయకూడదు? ఏమి మనకున్న అవకాశంలో మనం ఆ మాత్రం తోడ్పాటు మనం అందించలేమా? అది మనం ఆలోచించుకోవాలన్నమాట. కాబట్టి కుంభకర్ణ అంటే పేరు ఏంటి అంటే కుంభ అంటే ఒక కుండ లాంటిది. కుంభ కుంభమేళ కుండ. కర్ణ అంటే చెవులు. కుండ లాంటి చెవులు అంటే ఏం చేశారు ఆయన లేపడానికి అంటే ఆ చెవుల దగ్గరకు వచ్చి ఆయన గురించి పొగడుతున్నారు అనమాట. ఫస్ట్ ఆయన కొట్టి కొట్టి అదే మంచిగా బ్యాండ్ కొట్టారు, తూతాయిలు ఊదారు, అంతా చేశారు, ఎరువులు ఎక్కిచ్చారు, అన్ని చేశారు లెక్కలో. కానీ ఎప్పుడైతే ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం మాట్లాడుతూ అదే అక్కడ వాళ్ళు వర్ణిస్తూ వర్ణిస్తూ రెండు చెవుల దగ్గర కొంతమంది వర్ణిస్తున్నారో యాక్చువల్గా అప్పుడు నిద్రలేసాడు అనమాట. అంటే ఇది మనం అన్నాం కదా గర్వానికి ఒక ప్రతినిధి ఈయన అని. ఎందుకు ఆయన గర్వానికి ప్రతినిధి అంటే ఈ గర్వం ఉన్న వాళ్ళు వాళ్ళ గురించి వినడానికి ఎప్పుడు ఎక్కువ ఇష్టపడతారు అనమాట. వాళ్ళ గురించి కథలు కథలుగా వాళ్ళ గొప్పలు ఏనా, వాళ్ళ గురించి ఆ అనేక రకమైనటువంటి ఆ వర్ణనలు చేస్తా ఉంటే వాళ్ళకి వినసొంపుగా ఉంటుంది, చాలా ఆనందంగా ఉంటుంది, చాలా హాయిగా ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆయన గురించి వర్ణించగా ఆయన గొప్పతనాలని కీర్తిస్తా ఉంటే అప్పుడు యాక్చువల్గా ఆయనకి నిద్ర వచ్చింది, నిద్ర లేసాడు. సో గర్వము మన గురించి మనకు వినడానికి మనం ఇష్టపడుతున్నాము అంటే మనల్ని వీళ్ళు పొగడాలి, మనం చేసిన దాన్ని అందరూ గుర్తించాలి, అందరూ మన గురించి చెప్పుకోవాలి. ఓకేనా? మనం ₹1 డొనేషన్ ఇచ్చినా లేదా ఒక చిన్న సేవ చేసినా లేదా ఇంకోటి చేసినా ఆ ఎదురు చూపు ఉంటుంది అన్నమాట, ఎక్స్పెక్టేషన్స్ ఉంటుంది. నేను మొత్తం కార్యాన్ని నడిపిస్తున్నాను, మొత్తం ఈరోజు అన్నిటికీ నేనే ముందున్నాను, కాబట్టి నా గురించి వీళ్ళు చెప్తే బాగున్ను అని ఎదురు చూడడమే గర్వానికి ఒక చిన్న తార్కాణం అన్నమాట. గర్వం ఉంది అని. అట్లా ఆ కుంభకర్ణుడు అలా చెప్పి అప్పుడు నిద్ర లేయంగానే ఫస్ట్ 6 నెలలు తినలేనటువంటి ఆహారాన్ని నెక్స్ట్ తీసుకోవడానికి ప్రయత్నించారు. అది తీసుకున్న తర్వాతే మిగిలినవన్నీ వాళ్ళు చూస్తారు. ఉదాహరణకి మనం చిన్నప్పుడు కూడా మనం చూస్తున్న చిన్నపిల్లలు నిద్ర లేయంగానే ఆకలి కోసం ఫస్ట్ చూస్తారు. అంటే మనలో కూడా రావణాసుడు ఉన్నాడు అని కానీ చెప్పడానికి ప్రయత్నం అనమాట ఇది. సో ఎక్కువసేపు నిద్రపోతారు, కానీ నిద్ర లేని తర్వాత వెంటనే ఆకలి. సో వెంటనే తినాలి ఫస్ట్, ఆ తర్వాత మిగతా పనులన్నీ చేయడం. ఇక్కడ మనం అదే చూస్తున్నాం అనమాట.
సో రావణాసుడి మెంటాలిటీ కుంభకర్ణుడి యొక్క మెంటాలిటీ అందరిలో ఉందన్నమాట. అయితే ఈ 6 నెలలు ఏవైతే చాలా జరిగిపోయినాయి ఈ 6 నెలల్లో. రావణాసురుడు వెళ్ళడం, సీతను తీసుకురావడం, తర్వాత ఆ, ఆ, తర్వాత వానరులందరూ కూడా ఆ తర్వాత రాముడు వనాలకు రావడం, సుగ్రీవుడు, వాలి వానరులకు సహకారం తీసుకోవడం, ఆ ఆ తర్వాత మధ్యలో మన హనుమంతుడు వెళ్ళడం, లంకకు వెళ్ళడం, లంకని దహించి వేయడం, ఇవన్నీ జరిగిపోయాయి అన్నమాట. ఇవన్నీ కూడా కుంభకర్ణుడికి వివరించారు. ఇవన్నీ వివరించారు. ఇప్పుడు ఆ, ఆయన లేపుతున్నారు, లేపి వివరించారు, ఇవన్నీ కూడా వివరించారు. అయితే రావణాసుడు ఆల్మోస్ట్ ఇప్పుడు సగం యుద్ధం అయిపోయింది. ఈ సగం యుద్ధం అయినప్పుడు ఇప్పుడు లేపడానికి ప్రయత్నించాడు. ఇప్పుడు ఎందుకు లేపడానికి ప్రయత్నించాడు అని అంటే, ఆల్మోస్ట్ వానరుల సైన్యంలో సగం మంది అయిపోయారు, సగం మంది ఉన్నారు. అదే సగం రోజులు అయిపోయినాయి కాబట్టి ఇంకా సగం రోజులే ఉన్నాయి. సగ భాగం అయిపోయింది. వానరుల సైన్యంలో సగం మంది చనిపోయారు. ఇప్పుడు కానీ మన కుంభకర్ణి కానీ లేపుకొని తీసుకొని రాగలిగితే ఏం జరుగుతుంది అని అంటే, అతని యొక్క పర్సనాలిటీ చూసి వాళ్ళు ఫస్టే భయం వేసేస్తుంది. ఇంకా వాళ్ళు యుద్ధానికి ముందుకు రాదు. ఎందుకంటే సగం రోజు యుద్ధం అయిందంటే ఆల్మోస్ట్ అందరూ టైర్డ్ అయిపోతారు, శారీరకంగా బాగా అలసిపోతారు. సో ఇటువంటి టైంలో కానీ మనం రావణాసుని కానీ కుంభకర్ణు కానీ తీసుకురాగలిగితే, వీళ్ళు ఉన్నవాళ్ళు ఇంకా వాళ్ళకి ధైర్యం సరిపోదు, వాళ్ళ శక్తి సరిపోదు. ఇంకా జస్ట్ ఆ కుంభకర్ణుని చూడంగానే వాళ్ళు పారిపోతారు, వాళ్ళు సాహసించరు యుద్ధం చేయడానికి. కాబట్టి ఆ విధంగా మనం వాళ్ళని జస్ట్ కుంభకర్ణుడిని యుద్ధ రంగంలో పెట్టిన వెంటనే మనం సగం యుద్ధం జరిగిపోయినట్టే. ఇంకా మిగిలి ఉన్న వాళ్ళతో ఇంకా మనం యుద్ధం చేయొచ్చు అని చెప్పేసి కుంభకర్ణుడిని ఈ టైంలో పట్టారనమాట, తీసుకొని వస్తారు. అది ఇక్కడ ఏం జరిగిందంటే, వానరులు పారిపోలా, అయితే భయపడ్డారు కానీ పారిపోలా. ఇప్పటిదాకా వాళ్ళు చాలా మంది చంపుకుంటూ వచ్చారు కదా, వాళ్ళు ఇంకా కొత్త ఉత్సాహంతో ఉన్నారనమాట. ఏది, ఇప్పుడు కుంభకర్ణుడు వచ్చాడు, ఇప్పుడు కుంభకర్ణుడు మనం చంపేద్దాము అని చాలా ఉత్సాహంతో, చాలా ఆ, వాళ్ళ ఉన్న అంటే ఎప్పుడెప్పుడు ఈయన్ని చంపాలా అని ఆతృతతో ఉన్నారనమాట. వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు, ఆతృతతో ఉన్నారు. అయితే గర్వం ఉన్న వాడితో ఎస్పెషల్ గా ఆ, మనము ఒక్కరమే పోరాడలేము. ఇన్ఫాక్ట్ గర్వం ఉన్న వాడితో మనం సింగిల్ గా కానీ మనం పోయామనుకోండి, తను ఏ స్థాయికైనా వెళ్ళి పోరాడతాడు. అయితే దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే, కొత్తగా వచ్చినప్పుడు సాధకులు కొత్తగా మనం భక్తి చేస్తున్నప్పుడు మనం ఎంతో ఉత్సాహంగా ఉంటుంది. మనము ప్రాపర్ గా సిద్ధాంతం తెలుసుకోకుండా, ప్రాపర్ గా మనం సరైనటువంటి ఆ ఆ, అనుభవాలు కానీ లేకపోతే, మనము ఆ, మన మన సిద్ధ మన మన సిద్ధాంతంతో, మనకు తెలిసిన విడిమిడి జ్ఞానంతో మనం వెళ్ళి వేరే వాళ్ళతో వెళ్ళి మనం బాగుపరచాలి, బాగు చేయాలి అని చెప్పేసి మనము ఆ ముందుకెళ్ళామనుకోండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి, వాళ్ళు అడిగేటువంటి కోణాల్లోంచి వాళ్ళు అడిగే ప్రశ్నలకి మనం ఒకవేళ మన సమాధానం చెప్పలేము. లేదా ఇదేదో ఆ, కొత్త సేవల్లోకి వెళ్దాము, కొత్త సేవలకు వెళ్తే ఇంకా ఎక్కువ చేయొచ్చు మనము అని చెప్పేసి మనకు తోచినట్టుగా మనం పరిగెత్తుకెళ్ళామనుకోండి, అక్కడ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా మన ఉత్సాహాన్ని, మనలో ఉన్నటువంటి ఆత్మస్థైర్యాన్ని అవి దెబ్బతీయగలుగుతాయి. అందుకనే సాధకుల సమయంలో ఎక్కువ ఎక్కువ సాధన చేయడానికి ఎక్కువ సమయం తీసుకోవాలి. వేరే వాళ్ళ మీద మన యొక్క జ్ఞానాన్ని చూపించడం గురించి మనం ఎక్కువ ఆలోచించకూడదు. కానీ ఉత్సాహం ఎలా ఉంటుందంటే, మనం చేసిన కొంత సాధనకి ఉండడానికి, కాదు, మనం వెళ్ళాలా, మనం పోయి చూపించాలా, మనం ఏంటో మనం నిరూపించుకోవాలి అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. కానీ
లేదా మనలో ఉన్న గర్వము, ఇన్ని నెలల నుంచి నేను చేస్తున్నాను, ఆ మాత్రం నేను వాళ్ళని హ్యాండిల్ చేయలేనా, లేకపోతే ఇంతకాలం నుంచి నేను భగవద్గీత నేను 5 సార్లు చదివేశాను, వాళ్ళని చూడు వాళ్ళు చూడు నేను ఏ విధంగా చేస్తాను అంటే, ఆ కొత్త కొత్త సాధకుల్లో ఆ గర్వం ఉన్నా, లేకపోతే గర్వం ఉన్న వాళ్ళతో మనం వెళ్ళి పోరాడినా డ్యామేజ్ జరిగేది సాధకులకే. అందుకే మనం ఏది చేయాలనుకున్నా సరే గురువు యొక్క పర్మిషన్ తీసుకోవాలి. మనకు అనిపించిందనో, మనకేదో మనలో ఇంత ఆల్రెడీ మనకు చాలా విషయం ఉందనో, మనము ఏదో ఉత్సాహం కొద్దీ మనకి ఏదో మన గురించి వాళ్ళు ఏదో తెలుసుకోవాలి, మన ఎంత నిపుణులమో వాళ్ళంతా అర్థం చేసుకోవాలి కానీ మనం ప్రయత్నించి మనం వెళ్ళామనుకోండి, మనం ఇక్కడ మాడి మసైపోతాం మనం. అందుకనే మనం ఏది ఏది చేయాలనుకున్నా సరే, ఏది కొత్తదైనా సరే, లేకపోతే ఏదైనా మనకి అనిపించిందంత మన కోణంలో మాత్రం చూసి మన ఊహల్లోకి వెళ్ళిపోతాం. అలా అయిపోతే ఇలా అయిపోద్ది, ఆడికి వెళ్తే ఇంత వచ్చేస్తుంది, ఇక్కడికి వెళ్తే అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని మన ఊహల్లో చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ వెంటనే హై స్టేజ్కి వెళ్ళిపోయామనే ఫీలింగ్ మనకు వచ్చేస్తుంది. కానీ మనం ఏది చేస్తున్నా కూడా మనం ఆలోచించుకోవాలి. ఇది గురువుతో మాట్లాడుకొని గురువు పర్మిషన్ తీసుకొని వెళ్ళగలిగితే సేఫ్ గా ఉంటుంది. ఎందుకంటే మన స్థితి, మన కెపాసిటీ, సామర్థ్యం ఆడికంటే మించి ఇంకెవరికి తెలియదు ఇక్కడ. అందువల్ల ఏదైనా మనం చేయదలుచుకుంటే సేవలో మనకి చెప్పింది చేసుకుంటే చాలు, ఫస్ట్ పాయింట్. తర్వాత మనకి చేయాలనిపిస్తే, నేను ఇలా చేయాలనుకుంటున్నాను, ఇది ఓకేనా కాదా అని మనం తెలుసుకొని, అది పర్మిషన్ తీసుకొని, మనకి నిజంగా ఆ అవకాశం ఉంది, మనకి ఆ ఇది ఉంటే, గురువు ఎప్పుడు కాదండు. గురువు ఎప్పుడు కూడా ఆ దేనికోసం ఇంకా కృష్ణుడు భక్తిలో ఎదగాలని, ఇంకా కొత్త కొత్తగా ఇంకా ఎక్కువ మందితో మనం ఉండి వాళ్ళని కృష్ణ భక్తి తీసుకోవాలని ఆయన వచ్చు. కానీ మనకు ఆ కెపాసిటీ ఉందా, మనం దాన్ని హ్యాండిల్ చేయగలమా, ఈ స్టేజ్ లో మనకున్నటువంటి ఆ అనర్థాలకి మన ఆడికి వెళితే మన స్థితిగతులు ఏమవుతాయి. ఫస్ట్ పర్సన్ తెలిసింది ఎవరు అని అంటే, లేదు అనుకొని మనం సర్ప్రైజ్ చేద్దాము, మనం ఏంటో మనం చూపించుకోవాలి అని మనం వెళ్ళామనుకోండి, 100% మనం దెబ్బతినే అవుతుంది. ఇది రెండు రెండు రకాలుగా మనకి ఇబ్బంది వస్తుంది. ఆడికి వెళ్ళి కానీ సక్సెస్ అయ్యామనుకోండి, ఇంకా గర్వం పెరుగుతుంది. అది ఇంకా పెద్ద ప్రాబ్లం అది. ఎందుకంటే ఎవరు సహకారం లేకుండానే నేను ఒక్కనే చేశాను అనే ఒక ఫీలింగ్ వస్తుంది. అదే గురు పర్మిషన్ తీసుకొని చేశాను అనుకోండి, గురు అనుగ్రహం వల్ల నేను కొట్టగలిగాను అని ఆ ఇది ఉంటుంది మనకి ఎప్పుడు కూడా. లేకపోతే మనం వెళ్ళి అది గెలిచి సాధించినా కూడా నెక్స్ట్ స్టార్ట్ అయ్యేది, ఇది నేను చేయగలిగాను కాబట్టి ఇంకా వాళ్ళని సంప్రదించాల్సిన అవసరం లేదు మనకి, మనం చేయగలము అని ఆ బాధ్యత, అది ఇంకా గర్వానికి లీడ్ అవుతుంది. అందుకనే మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నా కావచ్చు, ఎటువంటి వాతావరణానికి వెళ్ళాలనుకున్నా, ఏ పరిస్థితులు అయినా సరే, మనము ఆ, మన ఆ, గురువు యొక్క సహకారం, గురువు యొక్క అనుగ్రహం అనుకుంటే, మనం వెళ్ళి గెలిచినా కూడా మన అనుగ్రహం వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి గెలిచాము. లేకపోతే ఎందుకు రాజులు కావచ్చు, ఎందుకు అందరూ కూడా ఎందుకు గురువు యొక్క పర్మిషన్, గురువుని దండం పెట్టుకుని ఎందుకు వెళ్తున్నారు అంటే, అంటే వాళ్ళ దగ్గర సామర్థ్యం లేదా, వాళ్ళకి ఎక్స్పర్టిజం, నిపుణత లేదా, అన్నీ ఉన్నాయి కానీ అవి సరిపోవు. వాటితో గాని మనం వెళ్ళాము అంటే నెక్స్ట్ మనకు వచ్చేది గర్వమే. కానీ గురు యొక్క అనుగ్రహం మీద వెళ్ళాము అంటే అప్పుడు ఎక్కడో దగ్గర మనకి సామర్థ్యం ఉన్నా కూడా సరిపోదు. నేను గురు యొక్క అనుగ్రహం వల్ల మనం గెలిచామన్నప్పుడు, అప్పుడు ఆ విజయాన్ని మనం నేల మీదే ఉంటుంది, విజయం వచ్చేవాడు మనం నేల మీదే ఉంటాం, ఇలాంటి గాల్లో ఎగురుతాము. ఆ తర్వాత జరిగే పర్యవసాలు అది ఎక్కడ తీసుకెళ్ళదు మనం ఎవరు చెప్పలేము. అందువల్ల ఆ ఇక్కడ మనం ఈ సాధకులు
అది ముఖ్యంగా స్టార్టింగ్ స్టేజెస్. తర్వాత తర్వాత ఒక 5-6 సంవత్సరాలు డీల్ అయిన తర్వాత వాళ్ళకి అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ తగినటువంటి ఆ మెచ్యూరిటీ వచ్చేసింది. ఎందుకంటే గురువు యొక్క ఆజ్ఞ ప్రకారంగా మనం వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ ఎట్లా ఏంటి అనేది అప్పుడు ప్రతి చిన్న విషయం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్పుడు గురువు కూడా నమ్మకం ఉంది. ఆ తర్వాత ఇంకేదైనా పెద్ద చేయాల్సి వచ్చినప్పుడు ఇది ఆ, ఆ, అది అది అవసరమా లేదా, అది చేయాలా వద్దా, చేస్తే దాని ఒక స్థితిగతులు ఎలా ఉంటాయి, అది పెద్ద లెవెల్లో అప్పుడు పెద్ద విషయాలు మాత్రమే అప్పుడు డీల్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు గురువు కూడా నమ్మకం ఉంది. ఆ, ఇతను ఇవన్నీ ఇతనికి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఇతనికి చూసుకోగలుగుతాడు అని. అందుకే మనకి మొదట్లో ఎవరు స్వతంత్రం ఇవ్వరు, ఇవ్వకూడదు కూడా స్వతంత్రాన్ని. అందుకే ఇగో ఈ సేవ చేయాలంటే ఈ సేవ చేయండి అని. అయితే మనం ఒక సేవ ఇచ్చినప్పుడు నాకు ఆ సేవ ఇష్టము, అదైతే నేను బాగా కుదరదు. మనకి ఏ సేవ ఇచ్చారో ఆ సేవలో మనం పోరాడాలి. ఆ సేవలో మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. దాంట్లో ఓన్లీ పని చేయట్లేదు అక్కడ. ఆ పని ద్వారా వచ్చేటువంటి అనుభవము, దాని నుంచి వచ్చేటువంటి మన ఎన్నో అంశాలు మనల్ని ఏంటో మనకు చూపిస్తుంది, మనం ఏంటో మనకు తెలుస్తుంది. ఓకే. కొన్ని సందర్భాల్లో చేయగలిగిన సామర్థ్యాన్ని బట్టి ఇస్తారు, కొన్ని సందర్భాల్లో నేర్చుకోవాలని ఇస్తారు. మనం అదేదో అదేదో మనం గెలుస్తామను, అదేదో మనం గొప్పగా చేస్తామని వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ లేవు. వాళ్ళకి తెలుసు అన్నమాట. దీ- ఈ సామర్థ్యత వీళ్ళకి ఉంది కాబట్టి వీళ్ళకి ఇవ్వచ్చు అని. కొన్ని సందర్భాల్లో వాళ్ళ సామర్థ్యం టెస్ట్ చేయడానికి ఇవ్వట్లేదు, కొన్ని సందర్భాల్లో మనం నేర్చుకోవాలని ఇస్తున్నారు ఆ సేవల్ని. ఓకేనా? మనం ప్రతిసారి దీన్ని ఆ ఎంత గొప్పగా చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వట్లేదు మనకి. అందుకే ఒక్కోసారి మనకి నచ్చిన సేవలు మనకి ఇవ్వరు. మనకి పలానా సేవలు చేయండి అని అంటే అర్థం ఏంటంటే మనకి మనకి తెలియకపోయినా మనకి ఆ సేవలు ఇచ్చారు అంటే మనకి నేర్చుకోమని ఇచ్చారు. కానీ మనం ఆ సేవలు మనం చేయట్లేదు అనుకోండి, దాని అర్థం ఏంటి అని అంటే నాకు ఈ సేవ చేస్తే నా పేరు పోతుంది, నా నా పేరు పోతుంది, అది నేను తట్టుకోలేను అంటే అదేంటి, అది గర్వం అది. అంతే కదా, అది గర్వం అది. అదైతే నాకు పేరు బాగా వస్తుంది, నేను అది నేను బాగా చేస్తా. ఇదైతే నేను చేయలేను. చేయకపోతే అందరూ నన్ను హేళన చేస్తారు, అందరి దృష్టిలో నేను చులకన అవుతాను. నేను చులకన అయ్యాను అనుకోండి, అప్పుడు నా గర్వం దెబ్బతింటుంది. సో ప్రతిసారి మనం ఒకే సేవ ఇవ్వము. ఒకసారి మీరు దాంట్లో ఎక్స్పర్ట్ అయ్యారు అంటే అదే సేవ ఇవ్వరు, మనం వేరే సేవని మనం తీసుకోవాల్సి వస్తుంది, లేదా మనమే తీసుకొని నేర్చుకోవాలి. ఈసారి నేను ఈ సేవ తీసుకుంటాను, ఈ సేవ నేను చేస్తాను, నేను నేర్చుకుంటాను ఈ సేవలో. అది ఒక సాధకుడికి మంచిది. ఓకేనా? అక్కడ వాళ్ళు ఉంటారు, నాకు నచ్చిన వాళ్ళు ఉన్నారు అక్కడ. నన్ను అవును, నచ్చిన వాళ్ళతో డీల్ చేయాలి మనం. మనకి ఇబ్బంది పెట్టే వాళ్ళతో మనం డీల్ చేయాలా. ఎందుకంటే రాగము ద్వేషం రెండు ఉండకూడదు. మనం గోలోకం పోవాలి అంటే, వైకుంఠానికి కదా అంటే మనకు రెండు ఉండకూడదు. ఇష్టమైన వాళ్ళ దగ్గరే కాదు, కష్టమైన వాళ్ళ దగ్గర కూడా ఉండగలగాలి. కష్టమైన వాళ్ళతో కూడా మనం చేయించుకోగలగాలి. దాని దాంట్లోనే మనకు గర్వం తగ్గేది అనమాట. దాంట్లోనే మన అహంకారం తగ్గేది కూడా. అది మనం బాగా గుర్తు పెట్టుకోవాలన్నమాట. అందుకని ఈ యాత్రలకు వెళ్ళినప్పుడు కానీ వాటినప్పుడు మాకు ఆయన వాళ్ళే కావాలి, మాకు తెలిసిన వాళ్ళే కావాలి, వీళ్ళైతేనే మాతో మేము ఉంటాము, వాళ్ళు వస్తేనే మేము వస్తాము. ఇది మనము ఇటువంటి మెంటాలిటీ మనల్ని ఎప్పటికీ కూడా భక్తిలోకి ముందుకు తీసుకోపోని. నేను ఎవరితో అయినా ఉండగలను అనేటువంటి స్థితికి నేను ఎదగాలి, నేను నేర్చుకోవాలి, నేను పోరాడాలి, నేను వాళ్ళు కూడా నేను మెప్పించగలగాలి. మెప్పించి మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడు వస్తుంది మనకు ఆశీర్వాదం అంతా, అప్పుడు వస్తుంది అనుగ్రహం మనం. అంతేగాని మనకు నచ్చిన సేవల్లో, మనకు కావాల్సిన సేవల్లో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకి గర్వం పెరగతా వస్తుంది అనమాట. ఎందుకంటే అందరూ మెచ్చుకుంటుంటారు. ఎప్పుడైనా ఒక దెబ్బ పడినప్పుడు ఇంక మనం కుదేలైపోతాం అనమాట ఆ టైంలో. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సాధకులు ఆ, మనం ఈ యొక్క భావన మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ అయితే
రావణాసుడు 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 ఏమన్నాడండి కుంభకర్ణుడితో, నువ్వు ఒక్కడే పోవద్దు యుద్ధానికి, నీతో పాటు చాలా మంది నువ్వు తీసుకెళ్ళని చెప్పాడు. నీతో పాటు చాలా మందిని తీసుకెళ్ళు, అందరిని తీసుకెళ్ళాను. కానీ కుంభకర్ణుడు వెళ్ళ. కుంభకర్ణుడు ఏమన్నాడు, నేను ఒక్కనే చాలు, నేను ఒక్కనే చాలు, వీళ్ళందరూ అవసరం లేదు. ఇది కూడా గర్వానికి ఒక ప్రతీక. ఇది వాళ్ళు అందరితో ఉండాలని ఇష్టపడరు, అందరినీ కలుపుకోపోవాలని ఇష్టపడరు వాళ్ళు. నేను నేను ఒక్కనే చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే పేరంతా నాకే రావాలి. సో వాళ్ళు కోఆపరేట్ చేయడానికి ఇష్టపడరు, ఇంకొకరు దాంట్లో భాగస్వాములని వాళ్ళు ఇష్టపడరు. వాళ్ళు వాళ్ళు ఏమైనా కానీ నేను ఒక్కనే చేస్తా, ఆ మెంటాలిటీ ఉంటుంది. మొత్తం పేరు నా గురించే ఉండాలి, ఇది మెంటాలిటీ అన్నమాట. అందుకే వాళ్ళు సెపరేట్గా వెళ్ళి జపం చేసుకుంటారు, సెపరేట్గా వెళ్ళి సేవలు చేసుకుంటారు, సెపరేట్ గా ఇంట్లో ఉండి అన్ని చేసుకుంటారు. వాళ్ళు వస్తే ఇక్కడ వాళ్ళ గర్వానికి భంగం అవుతుంది అన్నమాట. వాళ్ళు గుడికి రావాలన్నా, గుడి మధ్యలో ఉన్నటువంటి ఆ, భక్తుల మధ్యలో ఉండాలన్నా, ఆ ఆ ఆజ్ఞలను తీసుకోవాలన్నా సరే వాళ్ళకి అంత సుముఖంగా ఉండదు అనమాట. వాళ్ళకి ఇది కూడా గర్వానికి ప్రతీక. అది అందరితో పాటు నేను, అందరిలాగే నేను కూడా, అందరిలో ఉన్నవే నాలో కూడా ఉన్నాయి. అన్కంఫర్టబుల్ ఫీల్ అయిపోతారు అనమాట భక్తుల మధ్యలోకి రావాలంటే. ఎందుకంటే అక్కడ ఆజ్ఞలు ఉంటాయి కదా, ఆజ్ఞలు ఇష్టం ఉండదు, ఆర్డర్లు ఇష్టం ఉండవు అన్నమాట వాళ్ళకి. సో ఇవన్నీ మనం గుడికి రాలేకపోవడం, లేకపోతే మనం వచ్చి మన క్లాస్ వినలేకపోవడం, మనం వచ్చి భక్తుల మధ్యలో ఉండలేకపోవడం, భక్తులతో పాటు మనం పోలేకపోవడం, భక్తులతో ఉండి మనం నేర్చుకోలేకపోవడం, ఇవన్నీ గర్వానికి ఉండేటువంటి సిమ్టమ్స్, లక్షణాలు ఇవన్నీ. See, గర్వం ఉన్న వాళ్ళంటే వాళ్ళు పెద్ద పెద్ద బ్రేస్లెట్లు వేసుకొని పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకుంటారు అనమాట, పెద్ద పెద్ద కారులో తిరగరు వాళ్ళంతా. అలాగే గుడిలో ఉన్నందరికీ గర్వం లేదని కాదు అర్థం ఇక్కడ. ఆ, పెద్ద పెద్ద కోట్లు సంపాదించే వాళ్ళకి అంతా గర్వం ఉంది, గుడిలో ఉన్న దగ్గర గర్వం లేదని పాయింటే కానే కాదన్నమాట ఇక్కడ. ఇక్కడ సర్దుకొని పోవడానికి కొంచెం మెంటాలిటీ కావాలి. సర్దుకొని ఏదైనా దాన్ని స్వీకరించేదానికి సిద్ధంగా ఉండాలి, ఏదైనా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అది గుడిసెలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బంగాళాలు ఉన్నాయా అంటే అది తేడా ప్రాబ్లం కాదు అది. ఒక డబ్బున్న వాళ్ళంతా గర్వం ఉంటది, గుడిసెలో ఉన్నదంతా చాలా ఉండదు. గుడిసెలో ఉన్నవాడికి వాడికి అవకాశాలు లేవు అంతే, అందుకే వాడికి హంబుల్ గా వినయంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అంతే. కొద్దిగా వచ్చిందంటే మన ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. మనం ఎందుకు ఎందుకు భక్తుల సంగతిలోకి రావాలా, ఎందుకు మనం అందరం వచ్చి ఒకటిగా ఉండాలంటే అప్పుడు నాలో ఉన్న అనర్థాలు నాకు తెలుస్తాయి. అనర్థాలు పోనంత వరకు నేనే ఉండాల్సిందే. మన 64 మాలలు చేసినా సరే, భాగవతం మొత్తం మనం 10-15 సార్లు తిప్పి తిప్పి కొట్టినా సరే, మనం ఏం చేసినా సరే, అవన్నీ మన గర్వానికే యాడ్ అవుతా ఉంటాయండి. నేను 64 మాలలు చేస్తున్నా ఇప్పుడు, మీరు ఇంకా 16 ఉన్నారు. మీరు ఊళ్ళో ఉండి మీరు 16 ఉన్నారు, మేము బయట ఉండి 64 చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఆ ఆ మెంటాలిటీస్ ఒక వర్గంలో ఏమి ఉండదు అట్లా, ఒక ప్రాంతంలో ఉండదు అనమాట అట్లా. అది ఒక కులానికి అట్లా ఏమి ఉండదు, ఒక మతానికి అట్లా ఉండదు అది. అట్లా అది ఒక ఇండివిజువల్ లోనే ఉంటుంది, వ్యక్తిగతంగా ఉంటుంది. వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే. సో ఆ మెంటాలిటీ ఏదైతే ఉందో మనల్ని అడ్జస్ట్ కానిది. అందుకే చాలా మంది వాళ్ళు సాధన చేస్తారు కానీ వాళ్ళు భక్తుల మధ్యలోకి రాలేరు. వాళ్ళు ఈరోజు వస్తాము, చూస్తాము, చేస్తాము, అదిలా ఉంది, ఇలా ఉంది, ఇంకా టైం పడుతుంది, అవన్నీ పాయింటే కానే కాదనమాట. ఇవి మనలో ఉన్నటువంటి అనర్థాలకి ఇది ప్రతీక. ఇది
అది మనం పెంచుకోవాలనుకున్నామా, తగ్గించుకోవాలనుకుంటున్నామా, కొనసాగించుకోవాలని మన ఇష్టం అన్నమాట. అది ఎవరిని ఏం చేయలేరు. అంటే కృష్ణుడికి కూడా మన సొంతంగా మనం వచ్చి మనకు గ్రహించి మనం రావాలి ఆయన దగ్గరికి, మనం వెళ్ళాలన్నమాట. అప్పుడు కృష్ణుడు హక్కును చేర్చుకుంటాడు. లేకపోతే హక్కును చేర్చుకునే ప్రసక్తే లేదన్నమాట. అట్లా ఆ ఈ ఈ విషయం మనం తెలుసుకోకపోతే, ఈ గర్వంతో కూడుకున్నటువంటి లక్షణాలు మనం తెలుసుకోకపోతే, ఆ గర్వమే మన పతనానికి దారితీస్తుంది. మనం ఏ స్థాయిలో ఉన్నా సరే మన పతనానికి దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సాధకుడు ఏనా మిగతా అనర్థాలతో డీల్ చేయగలుగుతాడు, కానీ గర్వం అనే వచ్చిన వ్యక్తితో అనర్థాలతో డీల్ చేయలేడు. అతను ఖచ్చితంగా గురువు యొక్క ఆశ్రయం తీసుకోవాలి, లేదా భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకోవాలి. సాధకుడు గర్వాన్ని నుంచి బయటపడాలన్నా, లేదా గర్వంతో ఉన్న వాళ్ళతో మనం డీల్ చేయాలన్నా సరే 100% మనం ఏం చేయాలా, మనం భగవంతుడి యొక్క తోడు తీసుకోవాలి, లేదంటే గురువు యొక్క తోడు తీసుకోవాలని. మిగతా అనర్థాలన్నీ చిన్న చిన్న అనర్థాలు. మీరు కానీ గమనిస్తే, ఇప్పుడు కామము, క్రోధము అంటే ఎప్పుడు జంట జంటగా రావచ్చు అవి, లేదా అందరు కలుసుకొని రావచ్చు. ఇవన్నీ ఒకదానితో ఒకటి కాంప్లిమెంట్ చేసుకుంటుంటాయి అన్నమాట. కానీ గర్వం మాత్రం ఎవరితో కలవదు, ఇక దేంతో కలవనివ్వదు, కలవడానికి ఇష్టపడతాను అన్నమాట. గర్వం ఎప్పుడు సింగిల్ గానే ఉంటారు, సింగిల్ గానే ఉండడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు. మేబీ అది 100% ఉండొచ్చు మనలో, మేబీ అది 5% ఉండొచ్చు. గర్వం ఉంది అంటే అది అందరిలో 100% ఉండాల్సిన రూల్ ఏం లేదు. తక్కువలో ఉండొచ్చు, ఎక్కువలో ఉండొచ్చు. మొత్తానికి అయితే ఉంది అంటే దాన్ని మనం బయటపడేయడానికి మనం ప్రయత్నించాలి. దానికి మనం ఖచ్చితంగా గురువు యొక్క సహకారం మనం తీసుకోవాలన్నమాట. నెక్స్ట్, సో ఆ విధంగా ఎప్పుడైతే కుంభకర్ణుడు లోపలికి వచ్చాడో, యుద్ధ రంగానికి వచ్చాడో, వానరుల్ని లెఫ్ట్ రైట్ సెంటర్ లో కొడుతున్నాడు అనమాట. వాళ్ళు ఫుట్బాల్ ఆడుతున్నాడు నిజంగానే. వానరులు సరిపోవట్లే ఆయనకి. వాళ్ళు వచ్చినా సరే వాళ్ళు ఈజీగా బయటికి లాగేస్తున్నాడు వాళ్ళని. అయితే ఇవి వానరులు సరిపోవట్లేదు అని చెప్పిన తర్వాత దాంట్లో కొంత లీడర్స్ ఉన్నారు కదా, లీడర్స్ వాళ్ళని అంటే కొంచెం కొంచెం గొప్ప యోధులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ నడిపించే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు వాళ్ళు ముందుకు వచ్చారు. ఎందుకంటే ఈ వానరులు సరిపోవట్లే అతనికి. తర్వాత అంగదుడు వచ్చాడు, అంగదుడు, సో వాలి కొడుకు అంగదుడు వచ్చాడు పోరాడడానికి కుంభకర్ణుడి మీద. కుంభకర్ణుడు జస్ట్ ఒక చేత్తో ఒక్కసారి ఒక ఇదించాడు అన్నమాట. ఇదిల్చంగానే వెళ్ళి ఎగిరిపడి కొండ మీద పడ్డాడు వెళ్ళి. ఎవరు? అంగదుడు. సామాన్యటువంటి యోధుడు కాదు అతను. వానరులో ఉన్నటువంటి కొంతమంది యోధుల్లో అతను ఒకడు. తర్వాత హనుమంతుడు వచ్చాడు కుంభకర్ణుడితో యుద్ధం చేయడానికి. అయితే కుంభకర్ణుడు కొట్టిన దెబ్బకి హనుమంతుడు రక్తం కక్కున్నాడు అనమాట, రక్తం కక్కున్నాడు. అంత బలంగా ఉన్నాడు అనమాట. అప్పుడు అట్లాగే సుగ్రీవుడు వచ్చాడు అనమాట ముందుకి. సో ఇవన్నీ రాముడు గమనిస్తున్నాడు, ఇవన్నీ కూడా. ఏంది ఈ స్థాయిలో వీళ్ళందరినీ అసలు లెక్క లేకుండా వాళ్ళని ప్రపంచం అంతా వాళ్ళని కొనియాడుతుంటే, కుంభకర్ణుడి ముందు అసలు వాళ్ళకి అసలు ఏం ఆడినారు. అసలు హనుమంతుడు ఎట్లాంటి వాడు, ఏం లేదు, లంకను దహించాడు, రావణాసుని ముందే ఎదుర్కొన్నాడు. ఎంత శక్తిమంతుడు అసలు. అట్లాంటి వ్యక్తి కుంభకర్ణుడి ముందే ఏం పనికి రాకుండా పోతున్నాడు అసలు. తర్వాత మనకు చూస్తే ఇంకా ఆ ఇక సుగ్రీవుడు వెళ్తున్నాడు. ఈ లోపల రాముడికి అర్థం కావట్లేదు అసలు ఏంటి ఇతను, అసలు ఇతను ఏంటి, అతని మంచి చెడులు ఏంటి, ఇతని వీక్ పాయింట్స్ ఏంటి, అతని యొక్క మెంటాలిటీ ఏంటి అని విభీషణ్ అడుగుతున్నాడు. విభీషణ్ చెప్తున్నాడు మొత్తం కూడా, కుంభకర్ణుడి యొక్క గుణగణాలు, తన తన మెంటాలిటీ, తన నడుచుకునే తీరు అన్ని చెప్తున్నాడు అన్నమాట. ఈ లోపల సుగ్రీవుడు వస్తే, సుగ్రీవుడు సుగ్రీవుడు కుంభకర్ణుడు పోయేటప్పుడు ఆ కుంభకర్ణుడు ఒక పెద్ద శూలాన్ని తీసుకొని వేస్తున్నాడు అనమాట. అది సుగ్రీవుడు పగలగొట్టేశాడు దాన్ని. కుంభకర్ణుడి యొక్క శూలాన్ని పగలగొట్టేశాడు.
ఇంకా కోపం వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు గర్వం ఉండే వాళ్ళకి అదే అన్నమాట. నేను వదిలిన దాన్ని నువ్వు అంత సునాయాసంగా నువ్వు దాన్ని ఇరగొట్టావని చెప్పేసి ఇంకా కోపం. కోపంతో ఏం చేశాడు, ఒక పెద్ద చెట్టు ఉంటే ఆ చెట్టు తీసుకొని ఈయన ఈడ్చుకుంటాడు అన్నమాట. ఎవరిని? సుగ్రీవుడిని. సుగ్రీవుడు అక్కడికక్కడే మూర్ఛపోయాడు. ఏం చేశాడు కుంభకర్ణుడు? అతన్ని, ఆ సుగ్రీవుడిని మూర్ఛపోయాడు. అసలు మన ఇదిలో లేడనమాట. తీసుకుని వెళ్ళేసి తన సంకలో పెట్టేసుకొని ఇంకెళ్తానమాట. లంకలోకి వెళ్తున్నాడు ఇంకా, లంకలోకి. అయితే ఇక్కడ హనుమంతుడు ఎంతో కొంత ప్రయత్నం చేసి ఉండొచ్చు సుగ్రీవుడిని ఆపడానికి, సుగ్రీవుడిని కాపాడడానికి, లేదా ఎంతో కొంత కొంత ఫైట్ చేసి కుంభకర్ణుని కొంత అవకాశం ఉండుండేది సుగ్రీవుడిని కొంచెం విడుదల చేయడానికి. కానీ సుగ్రీవుడు ఇష్టపడ్డాడు అనమాట. ఎందుకంటే ఒక ఒక స్థానంలో అందరికీ ఒక మార్గదర్శకంగా ఉన్నవాడు ఇంకొకరి హెల్ప్ తీసుకోవడం, ఇంకొకరి యొక్క సహకారంతో నేను బయటపడ్డాను అనేటువంటి ఇది ఆ క్షత్రియ స్వభావంలో అది ఇష్టపడరు అనమాట. అయితే చచ్చిపోతారు చచ్చిపోతారు కానీ, బట్ ఒకరి సహకారంతో నేను వచ్చానా, నేను ఈ రోజు నేను బతికానా ఈ రోజు అని ఇష్టపడరు అనమాట. రెండోది, హనుమంతుడు ఎందుకు పోలేదు అని అంటే, ఎదుటి ఆ, ఆ, రేపు వాళ్ళని చూసుకోవాల్సింది, వాళ్ళని ఏలాల్సింది సుగ్రీవుడే వాళ్ళని. సో సుగ్రీవుడు అంత గొప్ప యోధుడు కాదు, ఎందుకంటే హనుమంతుడు లేకపోతే సుగ్రీవుడు ఆడున్నాడు అని సుగ్రీవుడిని తక్కువగా చూసేటువంటి అవకాశం ఉంది అక్కడ ఉండేటువంటి వాళ్ళు, ప్రజలు. కాబట్టి అందువల్ల హనుమంతుడు వెళ్ళి తన ప్రయత్నం తను చేయల సుగ్రీవుడిని విడుదల చేసుకోవడానికి. కానీ ఆ సుగ్రీవుడు కూడా అదే కోరుకుంటున్నాడు. నేనే పోరాడాలి, నేనే, అంటే నేను నిరూపించుకోవాలి నన్ను నేను. లేకపోతే రేపు నేను ఆ రేపు నేను ఏలేటప్పుడు వీళ్ళందరూ నన్ను తక్కువగా చూసి, నన్ను పనికిరాని వాడిగా చూసే ఒక అవకాశం ఉంది అని చెప్పేసి ఆలోచించాడు. కానీ మొత్తానికి అనుకున్నాడు సుగ్రీవుడు. సుగ్రీవుడు ఏం రిప్రజెంట్ చేస్తాడంటే, సుగ్రీవుడు జ్ఞానాన్ని రిప్రజెంట్ చేస్తాడు. సుగ్రీవుడు. కుంభకర్ణుడేమో గర్వం, సుగ్రీవుడు ఏమో జ్ఞాన రిప్రజెంట్. ఎట్లా జ్ఞానం రిప్రజెంట్ చేస్తాడంటే, మనకు ఒకటి మాత్రం అర్థమైంది. ఏంటనంటే, ఇతనితో మనం మొత్తాన్ని ఇతని మనం ఇతని మొత్తాన్ని మనం నాశనం చేయలేము. ఇతనికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి, ఇతనికి ఉన్న శక్తిని బట్టి చూస్తే వెంటనే రియలైజ్ అయిపోతారు. వాళ్ళ యొక్క స్థితిని వాళ్ళు అర్థం చేసుకుంటారు. జ్ఞానం ఉన్న వాళ్ళు గర్వం లేకపోతే వాళ్ళ యొక్క ఎగ్జాక్ట్ స్థితిని చూసుకొని ఎంతవరకు చేయగలరో అంతవరకు చేస్తారు. గర్వం ఉన్నప్పుడు వాళ్ళు అంచనా వేసుకోలేరు. జ్ఞానం ఉంటే మాత్రం వాళ్ళు అంచనా వేసుకోగలరు. సుగ్రీవుడు అంచనా వేసుకున్నాడు, ఇతన్ని మాత్రం మనం మొత్తం ఏం చేయలేం, కానీ ఎంతో కొంత అతన్ని మనం డ్యామేజ్ చేయొచ్చు. అతని వీక్ పాయింట్స్ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఏదో మూర్ఖంగా పోయేసి ఏది పడితే అది ఎట్లా పడితే అట్లా చేసేరు వాళ్ళు. అతను స్టడీ చేసి అతి తక్కువ టైంలోనే వాళ్ళని ఏ విధంగా ఎంతో కొంత మనం డ్యామేజ్ చేయాలి, ఎంతో కొంత మనం వాళ్ళకి మన యొక్క సామర్థ్యం వాళ్ళకి తెలియాలి మనం అని చెప్పేసి అతను ఏం చేశాడంటే, వెళ్ళి అతని చెవులని ముక్కుని కొరికేశాడు. ఎస్పెషల్ గా తను ఇక్కడ ఉన్నాడు కదా, తను సంకలో పెట్టుకుని వెళ్తున్నాడు కదా, మొత్తానికి అతను ఆ ఆ మైకు నుంచి బయటకు వచ్చాడు. ఎలా బయటకు వచ్చాడంటే, ఆ లంకలోకి వెళ్తున్నాడు కదా, లంకలోకి ప్రవేశిస్తున్నాడు కదా, ఆయన సంకలో పెట్టేసుకొని కుంభకర్ణుడు లంకలోకి ప్రవేశిస్తుంటే లంకలో ఆయనకి గొప్పగా ఆయనకి స్వాగతిస్తారు అనమాట. స్వాగతం ఆయనకి ఆ ఆ, పూల రెక్కల్ని ఆయన్ని వేస్తూ గొప్పగా ఆయన్ని ఒక యోధుడిలాగా ఆయన పరిగణించి ఆయన్ని ఆ సంబరాల్లో ఆయన్ని ఆహ్వానిస్తున్నారు అన్నమాట. అప్పుడు ఆయన మీదకి చల్లుతారు కదా, నీళ్లు కూడా చల్లుతారు కదా, పన్నీర్ లాగా పైన చల్లుతారు కదా. అలా ఆయన మీద చల్లేటప్పుడు ఆ నీళ్లు వచ్చి కొంత సుగ్రీవు మీద పడినప్పుడు అప్పుడు ఆయన వచ్చాడనమాట బయటికి. అప్పుడు దాకా మైకంలో ఉన్నాడు, ఏం జరుగుతుందో అతను తెలియదు. బయటకు వచ్చిన తర్వాత చూస్తే మొత్తం, ఒరే నేనేది ఇక్కడ ఉన్నాను, ఇదంతా లంకలోకి వచ్చేస్తున్నాము అంతా అప్పుడు రిలైజ్ అయ్యాడు అనమాట. అప్పుడు చూసుకున్నాడు, ఓకే ఈయన మనం ఏమి చేయలేము, ఈయన మొత్తం అయితే మనం చంపలేము గ్యారంటీ, కానీ ఇతనిలో ఉన్నటువంటి అసలైనటువంటి వీక్ పాయింట్ అర్థం చేసుకొని దానిని మనం కొంచెం డ్యామేజ్ చేయాలనుకున్నాడు.
అందువల్ల ఆయన అక్కడి నుంచి ఎప్పుడైతే ఆయన మెలకువ వచ్చిందో తను ఎదిరిచ్చేసుకొని ఒక భుజం మీదకి చేరి ఆ భుజం మీద నుంచి ఒక చెవుని పూర్తిగా కొరికేశాడు, డ్యామేజ్ చేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చి ముక్కు వేసి ముక్కుని కొరికేశాడు. ఎవ్- జ్ఞానం ఉన్న వాళ్ళంతా కూడా, జ్ఞానం ఉన్న వాళ్ళంతా కూడా ఇక్కడ ఒక 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 చిన్న జ్ఞానం ఉన్న వాళ్ళకి ఒక చిన్న వీక్నెస్ కూడా ఉంటుంది. జ్ఞానం ఉన్న వాళ్ళకి, ఆ జ్ఞానం ఉన్న వాళ్ళు ఒకవేళ గాని నాకు ఎవరు సహాయం అవసరం లేదు అని అనుకుంటే అది వాళ్ళ గర్వానికి తీసుకెళ్తున్నది. ఇక్కడ సుగ్రీవుడు ఆ, చిన్నపుచ్చుకోలేదు. ఏది హనుమంతుడు వచ్చి చేస్తాడు అంటే అతను ఏమని ఆలోచించాడంటే రేపు ప్రజలు నన్ను చూసినప్పుడు నేను సరిగ్గా వాళ్ళ దృష్టిలో నుంచి నేను పోరాడే వీరుడని తెలుసుకుంటేనే రేపు నేను వాళ్ళని ఏలగలను. అంటే అది యాక్చువల్ గా గర్వంతో తీసుకున్న పొజిషన్ అదే. అతను వస్తే నా పేరు ఏమైపోద్ది అని అట్లా కాదు. మనుషులు, కామన్ పీపుల్ యొక్క పర్స్పెక్టివ్ నుంచి సుగ్రీవుడు సమర్థుడే. కానీ జనాలు ఏమనుకుంటారు, ఇతను సహాయం లేకపోతే ఆయన ఏం చేశాడు అన్నప్పుడు రేపు తను ప్రజల్ని ఏలలేడు. అది దృష్టిలో పెట్టుకొని చేశాడు. రెండోది మూర్ఖంగా పోలేదన్నమాట. నేను నాకు ఇంత ఇది ఉంది కాబట్టి నేను వెళ్ళి కుంభకర్ణి నేను చంపేస్తాను ఆపోలా. జ్ఞానం వల్లనే వాళ్ళకి క్లారిటీ వచ్చింది. అయితే సాధారణంగా గురు యొక్క అనుమతి లేకుండా, అనుగ్రహం లేకుండా మనం ఎట్లా బట్టి ఇష్టపడినట్టు ఎన్ని ఎన్ని పుస్తకాలు నా పుస్తకాలు చదివిపడేసి, రకరకాల పుస్తకాలు చదివేసి నేను ఇంకా జ్ఞానం పెంచుకోవాలి అనే పాయింట్ లో వెళ్ళామనుకోండి, ఆ జ్ఞానము గర్వానికి తీసుకెళ్తుంది. ఆ జ్ఞానము గర్వానికి తీసుకెళ్తుంది. జ్ఞానం కూడా గర్వానికి తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. జ్ఞానం ప్రతిదీ కూడా మనలో ఉన్న అణుకుని తీసుకురాదు. ఒకసారి మనలో ఉన్న జ్ఞానము ఒక్కోసారి గర్వం వైపు కూడా తీసుకెళ్తుంది. ఏం ఎందుకంటే నాలాగా ఇక్కడ ఎవరు చదవలేదు. ఒక్కోసారి గురువే మనల్ని అడుగుతున్నాడు, అంటే ఏ శ్లోకం ఇది అని ఆయన మర్చిపోయాడు. అంటే నేను తప్ప ఇక్కడ ఈ శ్లోకాల గురించి ఎవరు చెప్పలేరు. అంటే అక్కడ ఏమవుతుంది, మన జ్ఞానము గర్వం వైపు వెళ్తుంది. సో జ్ఞానం ఉన్న వాళ్ళకి గర్వం ఉందనుకోండి, ఆ జ్ఞానం వాళ్ళకి పనికిరాదు అనమాట. వాళ్ళకి ఆ జ్ఞానం వాళ్ళకి పనికిరాదు. అందువల్ల ఆ, మనం ఈవెన్ పుస్తకం చదివేటప్పుడు కూడా నేను ఈ పుస్తకం చదువుతానన్నాను, ఓకేనా నాకు. ప్రభుపాద వారు ఉన్నప్పుడు వాళ్ళ శిష్యులు ప్రభుపాదను దాటి చాలా పుస్తకాలు చదవాలనుకున్నారు. వేరే వేరే ఆచార్యుల పుస్తకాలు చదవాలనుకున్నారు ఇదే పరంపరలో. కానీ ఎవరైతే ఆ మండలితో వెళ్ళి ప్రభుపాద వారికి మించిన జ్ఞానం తీసుకోవాలని చెప్పేసి ఆయన ఎక్కడి నుంచి చదువుతున్నాడో ఆ పుస్తకాలు చదవాలని చెప్పి ప్రయత్నించాడో వాళ్ళు ఎవరు ఇప్పుడు భక్తిలో లేరు అనమాట. భక్తి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. ఓకేనా. ఇది కూడా అటువంటి జ్ఞానం కూడా మనకి అహంకారం వైపు తీసుకెళ్తుంది. సో మన పుస్తకం చదివేటప్పుడు కూడా మనం ఫలానా వర్షం చదువుతున్నాను, ఫలానా ఎడిషన్ నేను చదువుతూ ఉన్నప్పుడు అడిగితే మంచిది మనకి. ఎందుకంటే మనము ఆ, మనం అర్థం చేసుకునే విధానంలో ఎక్కడైనా మనం తప్పు చేసే అవకాశం ఉంది. మనం ఆ, ఒకవేళ అర్థం చేసుకున్న దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి, దేనికి వాడాలి అని అది ఆ క్లారిటీ మనకు ఉండదు. ఎటువంటి వాళ్ళతో ఎటువంటి విషయాన్ని మనం చర్చించాలి. మనకు జ్ఞానం ఉంది కదా అని చెప్పేసి ఎవరు పడితే వాళ్ళ ముందు ఏది పడితే అది మనం చర్చించామనుకోండి, వాళ్ళు దాన్ని సరైన విధానంలో అర్థం చేసుకోరు. వాళ్ళు అర్థం చేసుకోకపోతే అప్పుడు మనకి దూరం అయిపోతారు వాళ్ళు. మన సంబంధాలు తెగిపోతాయి. అందువల్ల మనం తీసుకునే ప్రతి స్టెప్ దగ్గర మనకి అటువంటి ఇది లేదు అని మనం గ్రహించుకొని మనం ఎప్పుడు కూడా గైడెన్స్ లో ఉండడం అనేది మనకి మంచిది. ఎప్పుడైనా సరే ఒకరి యొక్క ఆధీనంలో ఉండగలిగి మనం తీసుకునే నిర్ణయాలు మనకి డబుల్ చెకింగ్ వస్తుంది అనమాట. 2 సార్లు చెక్ చేసుకుంటాం. మనం తీసుకున్నాము కరెక్టే, బట్ అది కరెక్టేనా అని మనకి డబుల్ చెక్, ట్రిపుల్ చెక్ చేసుకుంటే మనకి మంచిది.
మనం తీసుకుపోయే స్టెప్ లో మనకి ఎంతో కొంత మనకి ప్రయోజనం ఉంటుంది. లేదు అని అంటే ఎందుకంటే గర్వం ఉన్న వాళ్ళకి ఇంకో అప్పుడే తీసుకోవాలని ఇష్టపడరు వాళ్ళు, కానీ తీసుకోగలిగితే మంచిది. సో సుగ్రీవుడు అర్థమైపోయింది మనం ఒక్కరమే ఇది చేయలేము అని, కానీ వీలైనంత వరకు మన చేయగలిగింది మనం చేద్దాం అనుకొని ఆ తర్వాత అతను ఎందుకు ఖర్చు చేశాడు చెవుల్ని, ఎందుకు ఖర్చు చేశాడు అని అంటే గర్వమైన వాడికి వాడి చెవులు వీక్ పాయింట్. ఎందుకంటే గర్వమైన వాడికి వినడానికి ఎక్కువ ఆసక్తి, ఇంకా ఇంకా వినాలి, నా గురించి ఏం వినాలి, నా గురించి ఏం వినాలి. గర్వం ఉన్న వాళ్ళకి చెవులు బాగా కావాలి. ఎందుకంటే వాళ్ళ గురించి వాళ్ళు చేసే కార్యాలు అందరూ గుర్తించి అవి చెప్పుతూ ఉంటే వాళ్ళకి ఎనలేని సంతోషం అనమాట, ఎనలేని తృప్తి వస్తుంది వాళ్ళకి. అందువల్ల నీ వీక్ పాయింట్ ఇదేను, కాబట్టి నీ చెవులు నేను కొడతాను చూడని చెప్పేసి అది కోరుతాడు. అలాగే ముక్కుని ఎందుకు కోరికాడంటే జనరల్ గా గర్వం ఉన్న వాళ్ళు ఇట్లా చూడాలనుకుంటారు పైకి, అంటే ముక్కు పైకి పెట్టాలని చూస్తారు. సో ముక్కుని పైకి పెట్టాలని ప్రయత్నించినప్పుడు ఆ ఆ ముక్కుగా పైకి చూపించే విధానమే గర్వానికి అది కూడా ఒక లక్షణం. అంటే పైన చూసి నడుస్తుంటారు అనమాట వాళ్ళు. అంటే కాబట్టి ఆ ముక్కు కొరికాడు అనమాట. ఎప్పుడైతే ఈ రెండు తన తనకి చాలా అంటే తన యొక్క గొప్ప తన ఇది చూపించుకోవడానికి తనకి చెవులు ముక్కు అవసరం, అది మెయిన్ అనేది తనకు అర్థమైన తర్వాత ఆ రెండింటిని తను డ్యామేజ్ అని చెప్పేసి ఇంకో భయంకరంగా ఉగ్ర రూపులు తీసుకున్నాడు, కోపగ్రస్తుడయ్యాడు. అయితే ఆ ఆ కోపం కూడా ఎందుకు వచ్చింది అంటే, ఆ కోపం కూడా అరే ఇప్పుడు నేను లంకలోకి వెళ్తున్నాను, లంకలోకి వెళ్ళినప్పుడు ఎవరైనా సరే నన్ను ఏంది నీ చెవు ఏంది ఇట్లా అయిపోయింది, నీ ముక్కు ఏంది ఇట్లా అయిపోయింది అని కానీ ఎవరైనా అన్నారు అనుకోండి, వెంటనే ఏమవుతుంది అతనికి, ఎదుటి వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఎదుటి వాళ్ళు నన్ను ఎలా చూస్తున్నారు, ఎదుటి వాళ్ళ దృష్టి నుంచి నేను ఏమైపోయాను ఇక్కడ అని ఆ కన్సర్న్ ఎక్కువ ఉంటది అనమాట. ఆ కన్సర్న్ ఎలా ఎక్కువ ఉంటుంది, దాని గురించి ఎక్కువ ఆలోచిస్తారు అనమాట. అందుకే వాళ్ళు ఓకేనా అందరి మధ్యలోకి రారు. అందరి మధ్యలో మరి గురువు నా గురించి చెప్పేస్తే వాళ్ళందరికీ అర్థమైపోద్ది కదా వాళ్ళందరికీ. నా గురించి చెప్పేస్తే అప్పుడు వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తారు, వాళ్ళందరూ నన్ను ఎలా వాళ్ళు రేపు నుంచి వాళ్ళు ఏ విధంగా నన్ను వాళ్ళు ఆ, ఆ, వాళ్ళ దృష్టిలో నేను ఏమైపోతాను నేను. అందుకే చాలా మందికి గురువు దగ్గరగా నవ్వడంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. వాళ్ళకి గురువుతో ఎక్కువ సన్నిహితంలో ఉండరు, వాళ్ళు ఉండడానికి ఇష్టపడరు. వాళ్ళు పై పైన టచ్ చేసుకుంటూ వెళ్తుంటారు అన్నమాట వాళ్ళు. ఒకటి మన లేనిపోని సేవలు ఇవ్వచ్చు అనే భావన రావచ్చు, లేదా మనం పోయి అడిపోతే అనవసరం ఏదో సేవ వచ్చి మనం ఇరుక్కొని పోతాము, మళ్ళీ మన పనులు మనం చేసుకోలేము. రెండోది మన వీక్నెస్ చెప్పేస్తాడేమో ఎక్కువ కానీ మనం ఎంత పాటు ఉంటే, అప్పుడు లోకం దృష్టి నుంచి నేను ఏమవుతాను, రేపటి నుంచి వాళ్ళు నన్ను ఇప్పుడు దాకా నన్ను గౌరవిస్తున్నారు, ఇప్పుడు దాకా నన్ను ఆ లెవెల్ అని పెట్టుకొని చూస్తున్నారు, ఓకేనా? ఇప్పుడు నుంచి వాళ్ళు నన్ను చూడరు వాళ్ళు ఆ విధంగా. సో అందువల్ల ఇక్కడ కూడా కుంభకర్ణుడికి ఈ ఈ చెవులతో ఇది నేను ప్రవేశించలేను, దీనికి కారణమైనటువంటి సుగ్రీవుణ్ణి నేను ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి మళ్ళీ లంకలోకి పోయేవాడు మళ్ళీ బయటకు వస్తాడు ఆ పంటలతో. అదే అతనికి గర్వం లేదనుకోండి, వ్యక్తికి గర్వం లేకపోతే వాళ్ళకి వచ్చేటువంటి ఇదేంటంటే వాళ్ళు నాలో ఈ అనర్థం ఉంది కదా, అంటే భగవంతుడు నన్ను ఏ విధంగా ఆలోచిస్తాడు, నా గురించి ఏమనుకుంటాడు భగవంతుడు, వాళ్ళకి లోకం దృష్టి పనిలే వాళ్ళకి. లోకం నన్ను ఏమనుకుంటుందో ఆ దృష్టి వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నాలో ఇన్ని ఉంటే భగవంతుడు నా దగ్గరికి ఎలా వస్తాడు, నా దగ్గరికి భగవంతుడు. ఆ భగవానికి ఈ అనర్థాలు అలా ఉంటే భగవంతుని ఎలా సేవ చేయగలను నేను, పర్వాలేదు ఇప్పటికైనా నాలో ఉన్న ఈ అనర్థం నాకు తెలిసింది, దీని నుంచి నేను బయటపడాలి అని చెప్పేసి
వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడి నుంచి ఎట్లా బయటపడాలబ్బా, ఇంత అనర్థం ఉంటే దీని గురించి నేను ఎటువంటి సాధన చేయాలా, ఇంక నేను ఎటువంటి పోరాటం నేను చేయాలా అని వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు. వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళ కన్సర్న్ అన్నమాట. వీళ్ళు ఫాస్ట్ ఎదుగుతారు అన్నమాట భక్తిలో. కానీ వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు, అదేమనుకుంటారు, ఈ టైంలో వస్తే వీళ్ళు ఏమేం చేస్తారు, అంత కన్సర్న్ ఉంటే మాత్రం మనం గర్వంతో డీల్ చేస్తున్నాం అని అర్థం. మనం గర్వం మనలో ఉంది, దాన్ని మనం అనర్థంతో మనం ఇబ్బంది పడుతున్నాం అని అర్థం. సో కాబట్టి వాళ్ళు ఒకటే ఆలోచిస్తారు అనమాట. ఏం ఆలోచిస్తారంటే నేను చేసే కరెక్టేనా కాదా, కరెక్ట్ కాకపోతే కరెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. భగవంతుడి దృష్టిలో నుంచి నేనేంటి, భగవంతుడు ఎనర్థం పోగొట్టుకుంటే భగవంతుడు నేను ఇంకా ఇష్టపడతాను కదా, భగవంతుడు నన్ను ఇంకా ఎక్కువ ఇష్టపడతాడు కదా, నన్ను భగవంతుడు నన్ను ఇంకా ఎక్కువ దగ్గర చేర్చుకుంటాడు కదా. కాబట్టి గురువు అందరి ముందు చెప్పడం నాకు కూడా ఒక మంచిదయింది. ఎందుకంటే ఇప్పుడు దాకా వీళ్ళందరూ నన్ను రాంగ్ ట్రాక్ పంపిస్తున్నారు. మనలో ఉన్న గొప్పతనాలు మాత్రమే చెప్పి మనలో ఉన్న అనర్థాలు తీయడానికి వీళ్ళు ఎవరు ప్రయత్నించాల. వీళ్ళంతవరకు మనం కూడా ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళు చెప్తూ ఉంటే అబ్బా నువ్వు నువ్వు ఇంత, నువ్వు అంత, నువ్వు ఇట్లా, నువ్వు అట్లా అంటే మనకు కూడా చాలా బాగుంది. కానీ జీవితం అయిపోయింది, 60 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మనలో ఉన్నటువంటి లోపాలని, మనలో ఉన్నటువంటి అనర్థాలను, మనలో వీక్నెస్ చెప్పడానికి ఎవరు ముందుకు రాలి. నిజమైన శత్రువులు ఎవరు అంటే మనలో ఉన్న బలహీనతల్ని సరి చేసుకోమని చెప్పకుండా ఉండే వాళ్ళు కూడా శత్రువులే మనకి. కానీ దురదృష్టం ఏంటంటే మనం వాళ్ళని పక్కన పెట్టుకో ఉంటాం. ఎందుకంటే మనకి ఇష్టం కదా, వాళ్ళు చెప్తూ ఉంటే మనకి ఇష్టం అన్నమాట, మన గురించి చెప్తూ ఉంటే. సో అందువల్ల నేను నేను కరెక్ట్ గా చేస్తున్నానా, నేను కరెక్ట్ గా చేయకపోతే కరెక్ట్ చేయడానికి నేను ఇది అవ్వాలి. కానీ భగవంతు దృష్టిలో నుంచి నేనేంటి, అట్లా కాకుండా ఇలా అయితే మాత్రం మన అనర్థాలు అలాగే ఉంటాయి. మళ్ళీ ఇంకో జన్మకి మనం ఖచ్చితంగా మళ్ళీ రావాల్సి. కాబట్టి సుగ్రీవుడు ఏం చేశాడు, సుగ్రీవుడికి జ్ఞానం ఉంది కాబట్టి ఆ జ్ఞానం అహంకారం వైపు లేదా గర్వం వైపు కాదు కాబట్టి వెంటనే ఆ నుంచి తప్పించుకొని రాముడి చెంత చేరిపోయాడు. రాముడికి వెనకాల ఉండి రాముడికి సహకారం తీసుకొని కుంభకర్ణుని చంపాలనుకున్నాడు. అంటే సరైన ఆశ్రయం తీసుకున్నాడు అన్నమాట. వెళ్ళి జ్ఞానం అది చేస్తుంది. దూరం పోయిన తర్వాత అర్థమైపోద్ది మన వల్ల కాదు, మనం ఖచ్చితంగా సహకారం కావాల్సిందే అని. అది సహకారం కావాల్సిందే అని మనం చేసామనుకో మనకి మనకి మంచి జరుగుతుంది, మేలు జరుగుతుంది మనకి. ఎప్పుడైతే ఇవన్నీ డ్యామేజ్ అయిపోయినాయో, ఓకేనా, సుగ్రీవుడి చేత నేను ఓడిపోయానే అని అతనికి అనిపించిందో, తనకి ఇంకా ఒకటే నిర్ణయించుకున్నాడు. ఇంకా ఎవరు, కుంభకర్ణుడు, ఈ వానరులంతా మన ముందు వేస్ట్, వీళ్ళతో మన పోరాడు వేస్ట్, మనం డైరెక్ట్ గా ఇంకా మనం రాముడినే పట్టుకోవాలి. ఎందుకంటే సుగ్రీవుడు వెళ్ళి రాముడు వెనకాలకు వెళ్ళి నిల్చుకున్నాడు. ఇంకా మన యుద్ధము గెలిచామా ఓడిపోయామా అంతది ఎవరి మీద ఆధారపడింది, రాముడి మీద ఆధారపడింది అని చెప్పి నిర్ణయం చేసుకున్నాడు. మధ్యలో లక్ష్మణుడు కూడా వచ్చాడు, ఎన్నెన్నో బాణాలు వదులుతూ ఉన్నాడు లక్ష్మణుడు కూడా. కానీ అతను పట్టించుకోవాలి, ఎందుకంటే లక్ష్మణుని చంపడం వల్ల నాకు కొత్తగా వచ్చేది లేదు. ఎందుకంటే ఇంకా రాముడు ఉన్నాడు కాబట్టి అదేదో డైరెక్ట్ గా వెళ్ళి రాముడిని మనం కొడదాము, రాముడు దాన్ని కొట్టాము అనుకోండి అటు తేలిపోద్ది, మనం పోవడమా లేకపోతే గెలవడమా, ఓడిపోవడం గెలవడం అటు తేలిపోద్ది. ఇవన్నీ మనకు అనవసరమైన టైం తీసుకునే పంచాయతీలు ఇవన్నీ అని చెప్పి తను అర్థం చేసుకున్నాడు అనమాట. తను అర్థం చేసుకున్నాడు. సో కాబట్టి డైరెక్ట్ ఇంకా రాముడి దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. ఎప్పుడైతే రాముడి మీద పరిగిస్తాడు అనమాట, ఎవరు, కుంభకర్ణుడు, అది తీసుకొని ఒక పెద్ద సుత్తి లాంటిది తీసుకొని వెళ్ళి ఒకటే దెబ్బ వేయాలని. అయితే రాముడు బాణాలు వేయడానికి రెడీ అయ్యాడు. ఏం బాణాలు వేస్తాడంటే వాలిని చంపడానికి వదిలిన బాణాలు ఏదైతే వేస్తాడో ఆ బాణాలు తీసుకొని వేస్తాడు అనమాట. వేస్తే కుంభకర్ణుడికి ఏ ఎఫెక్ట్ లేదు. అది కుంభకర్ణుడి వాలిని చంపిన బాణాలు కుంభకర్ణుడి మీద ఎటువంటి పని చేయాలి.
ఎందుకంటే అంత మందగించినటువంటి చర్మం ఉందన్నమాట. మందగించినటువంటి శరీరం అది. వాలి మీద పనిచేసింది, ఆ కుంభకర్ణుడి మీద పనిచేయాల. ఇంక ఇట్లా కాదని చెప్పేసి, ఓకే, వాయు అస్త్ర, వాయు అస్త్ర అనేటువంటి ఒక 2 వాయు అస్త్ర అని చెప్పేసి, ఓకేనా, ఆ అస్త్రాలు తీసుకున్నాడు అనమాట. ఆ వాయు అస్త్రాలు, ఆ అస్త్రాలు తీసుకొని ఏం చేశాడనంటే ఫస్ట్ ఆ 2 చేతులు కట్ చేశాడు. అంటే ఫస్ట్ ఏం చేశాడంటే ఒక 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 చెయ్యి కట్ చేశాడు ఫస్ట్. అని రెండో చెయ్యి ఉంది కదా, ఆ రెండో చెయ్యి ఒక నొప్పేస్తుంది, కానీ రెండో చెయ్యి తీసుకొని ఇంకొక పెద్ద చెట్టు తీసుకొని వచ్చి రాముడి మీద దాడి చేయడానికి వచ్చాడు. అప్పుడు మళ్ళీ ఇంకో అస్త్రం వదిలాడు, ఇంకో చెయ్యి కూడా ఎగిరిపోయింది. ఓకేనా. ఇప్పుడు 2 చేతులు లేవు, ఇప్పుడు 2 చేతులు వెళ్ళిపోయింది. ఈ 2 చేతులు యొక్క మెంటాలిటీ ఏంటి అని అంటే, 2 చేతుల మెంటాలిటీ ఏంటి అంటే, అంటే ఈ 2 కంపారిజన్ మోడ్ లో ఉండే చేతులు, ఈ రెండు రెండు ఎట్లా ఉంటాయంటే కంపారిటివ్ మైండ్ సెట్ అంటారు. కంపారిటివ్ మైండ్ సెట్ అంటే, మనం వేరే వాళ్ళతో ఉన్నప్పుడు నేను గొప్పవాడిని నిరూపించడానికి ప్రయత్నిస్తాను. వేరే వాళ్ళతో పోల్చుకుంటుంటారు. వేరే వాళ్ళు మనకంటే అధిగమిస్తే మనం తట్టుకోలేము. అట్లా ఈ 2 చేతులు ఏంటంటే కంపారిటివ్ అంటే, నేను ఎక్కువ పని చేస్తున్నా, నువ్వు ఎక్కువ పని చేస్తావు, నాలో ఎక్కువ శక్తి ఉంటుందా, నీలో ఎక్కువ శక్తి ఉంటుందా అని. ఈ మెంటాలిటీ ఏదైతే ఉంటుందో, ఈ మెంటాలిటీ వల్ల, ఈ మెంటాలిటీ ఉంది అంటే అది గర్వం తార్కాణం అనమాట. అందువల్ల ఈ చేయి పనికి రాకపోతే ఈ చేతి ఉపయోగిస్తాను, ఈ చేయి పనికి రాకపోతే ఈ చేతితో నేను చేస్తాను అని వాళ్ళ యొక్క గర్వాన్ని పెంచేటువంటి మెంటల్ స్థితిని తీసుకెళ్తాయి అనమాట ఈ చేతులు. అందువల్ల చేతులు ఇక్కడ కట్ చేశాడు అనమాట మొదట. ఆ తర్వాత కాళ్ళు ఉన్నాయి కదా, కాళ్ళతో పరిగెత్తి దాడి చేయడానికి వచ్చాడు అనమాట. వెంటనే అగస్త్య ముని 2 పెద్ద కత్తులు ఇచ్చాడు అనమాట. కటానా అంటారు, పెద్ద కత్తులు ఇచ్చారు. అగస్త్య ముని రాముడికి బహుమతిగా ఇచ్చాడు అనమాట అగస్త్య ముని. అంటే ఎందుకు ఇచ్చాడు అంటే, ఎవరికి ఇచ్చాడు అని అంటే, ఆయన ఏమనుకున్నాడంటే ఈ కటానా ఎవరికి ఇస్తారు అంటే, 2 కటానాలు దొరికిస్తుంది. ఎవరైతే ఏక సమయంలో 2 చేతులతో పోరాడతారో, యుద్ధం చేస్తారో, 2 చేతులు సమర్థవంతంగా ఆ, యుద్ధంలో ఓ, వాళ్ళు సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారు. అంటే మనకు ఒకటే ఏదైతే శక్తివంతమైన ఒక దాంతోనే మనం చేయగలుగుతాం మనం ప్రతి యుద్ధం. కానీ 2 చేతులతో ఎవరైతే చేయగలరో వాళ్ళకి ఇది బహుకరిస్తాను అంటాడు. అది రాముడు ఆ, కాలక్రమంలో అవి ఆయన అడవిలో ఉన్నప్పుడు అవన్నీ నిరూపించుకున్నాడు అన్నమాట. అందుకని అగస్త్యముని 2 కత్తులు ఇచ్చాడు అనమాట. వెంటనే ఎప్పుడైతే ఆయన పరిగిస్తూ వస్తున్నాడో కుంభకర్ణుడు 2 కత్తులతో రాముడు ఏం చేశాడు, రెండు రెండు కాళ్ళని తగ్గొట్టేశాడు అనమాట. అప్పుడు కూడా గమ్ముకుండా కుంభకర్ణుడు కాళ్ళు పోయినాయి, చేతులు పోయినాయి. ఆయన కూడా పాక్కుంటూ వస్తాడు అనమాట రాముడిని తినేయడానికి. ఎప్పుడైతే రాముడు తినేయడానికి వచ్చాడో వెంటనే కొన్ని వందల బాణాలు వేసాడు అనమాట నోట్లోకి వదిలాడు. వందల బాణాలు వదిలాడు. ఇంకా ఆ, ఎప్పుడైతే నోట్లో కూడా బాణాలు వదిలేదో ఇంకా తినడానికి అవకాశం లేకుండా పోయింది. సో రాముడు ఎందుకు బాణాలు వదిలేడు, నోట్లోకి ఎందుకు అన్ని వదిలేడు అని అంటే, జనరల్గా గర్వం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఏం చేస్తారు, వాళ్ళ గురించి వినడానికి సిద్ధం ఉండేదాకా వింటూనే ఉంటారు. ఎప్పుడైతే వాళ్ళకి ఇంక వీళ్ళు మన గురించి చెప్పడం లేదు అనుకున్నప్పుడు, వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు, వాళ్ళు ఎంత చేశారు, దీనికోసం వాళ్ళు ఎంత పోరాడారు, ఎంత కష్టపడ్డారు అంటే వాళ్ళ గురించి మాత్రమే వాళ్ళు చెప్పాలి. దానికి నోరు అవసరం. అంటే వాళ్ళ గురించి వాళ్ళు చెప్పేంత వరకు వింటూనే ఉంటారు. వినడం ఆగిపోయినది, ఇదేంటి నా గురించి ఏంది ఆపేశారు ఏంది, ఇంకా నా గురించి చెప్పాల్సింది చాలా ఉంది, అది మీరు తెలియకపోతే నేను చెప్తాను అని వాళ్ళ గురించి వాళ్ళు చెప్పడానికి ఎప్పుడు ముందుకుంటానే ఉంటారు అన్నమాట. సో కాబట్టి ఆ గర్వం ఉన్నటువంటి మెంటాలిటీ కుంభకర్ణంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేశాడు, నోట్లో మొత్తం బాణాలు వదిలాడు అనమాట. ఇప్పుడు కానీ గమనించారనుకోండి, ఫస్ట్ చెవులు పోయినాయి, తర్వాత ముక్కు పోయింది, ఆ తర్వాత చేతులు పోయినాయి, నోరు పోయింది. ఈ విధంగా గర్వంలో ఉన్న వాళ్ళు ఇట్లా క్రమక్రమంగా పోతుంది, కానీ గర్వం ఒక్కసారిగా పోదు.
గర్వం ఒక్కసారిగా పోదు ఎప్పుడు కూడా. రాత్రి రాత్రి పోయేది కాదనమాట ఇక. మనం ఎటువంటి సేవలు తీసుకోవాలంటే మనల్ని ఎవరు గుర్తించినటువంటి సేవలు తీసుకోవాలి. ఎవరు పట్టించుకోలేని సేవలు తీసుకోవాలి. అప్పుడే మన గురించి ఎక్కువ మాట్లాడడం, మనం వినడం మానేస్తాం. ఇది బాహ్యమైనటువంటి ఒక నివారణ అది. బట్ యాక్చువల్ థింగ్ ఏంటంటే మనలోంచి మనం గర్వం పోగొట్టుకోవాలి అంటే మనం భగవంతుడి గురించి ఎక్కువ వినడం ప్రారంభించాలి. మనం భగవంతుడి గురించి ఎక్కువ వినడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే భగవంతుడి యొక్క కీర్తి గణాలు, కీర్తి మనం వింటూ ఉంటామో కీర్తిని, అప్పుడు మన గురించి మనం తక్కువ స్థాయిని తీసుకుంటాం. ఎందుకంటే ఈయనలో నాకంటే గొప్ప గుణాలు ఉన్నాయి, ఇతను నాకంటే గొప్ప శక్తులు ఉన్నాయి, ఈ ఇవి నేను చేయలేను, ఈ స్థాయిలో నేను చూసుకోలేను. అతనిలో ఇంకా వేరే దయ ఉంది, కరుణ ఉంది, జాలి ఉంది, ప్రేమ ఉంది, ఇన్ని గొప్ప గుణాలు కూడా ఉన్నాయి, అవన్నీ నాలో లేవే అని చెప్పి అప్పుడు మనం కొద్ది కొద్దిగా మన గర్వాన్ని పక్కన పెట్టడం ప్రయత్నిస్తాం. ఇప్పటి వరకు మన గురించి మనం విని 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 మనం చాలా పెద్ద అంచనాలు వేసుకొని చాలా హై స్థాయిలో ఉన్నామని మన ఫీలింగ్ అన్నమాట. దానివల్ల మనకి మన చుట్టూ ఏం జరుగుతుందో కూడా మనకు తెలియట్లేదు. మన గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారో కూడా మనకు తెలియదు. మనల్ని వాళ్ళు ఎందుకు పోగొడుతున్నారో, వాళ్ళు ఏమి ఆశించి పోగొడుతున్నారో కూడా మనకు తెలియదు అసలు. అని ఆ పొగడ్తలో మనం మునిగిపోయేసి మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాము. మనం అర్థం చేసుకోవాల్సింది మనం ఏమి స్పెషల్ అబ్బా, ఇక్కడ మనం ఏం స్పెషల్, మనం ఎందుకు స్పెషల్, మనం డబ్బుందని మనం స్పెషలా, లేకపోతే అంత బాగా చదువుకున్నామని మనం స్పెషలా, లేదా గొప్ప ఉద్యోగంలో పై హై ర్యాంక్ లో ఉన్నామని మనకి స్పెషలా? దేంట్లో మనం స్పెషల్ ఇక్కడ? మనకంటే గొప్ప గొప్ప చదువులు చదివే వాళ్ళు లేరా? మనకంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళు లేరా? మనకంటే మనకంటే గొప్ప గొప్ప స్థానాలు అధిరోహించిన వాళ్ళు లేరా మనకంటే? ఎందుకు మనం పొగడాలి? ఒకరు ఎందుకు మనల్ని గుర్తించాలి? ఒకరు ఎందుకు మనల్ని ఆ, ఆ, ఎప్పుడు మన గురించి వాళ్ళు చెప్తూ ఉండాలి? ఏంటి మనం అసలు మనకి భగవంతుడు ఈ శక్తి ఇవ్వకపోతే, ఈ లక్షణాలు ఇవ్వకపోతే, లేకపోతే ఈ సామర్థ్యం ఇవ్వకపోతే మనం అసలు ఎవరు, మనం అసలు ఎప్పుడైతే మనం భగవంతుడి గురించి వినడం ప్రారంభిస్తాం, ఎందుకు మనం భాగవతానికి ఎందుకు రమ్మంటున్నాం, ఎందుకు వదలకుండా రమ్మంటున్నాం, ఎందుకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే రండి ఇక్కడికి ఇక్కడ వచ్చి వినండి, ఇక్కడికి వచ్చి, ఎందుకంటే ఇక్కడ వచ్చి వినడం ప్రారంభించామనుకోండి, అప్పుడు మనం వేరే పనుల మీద ధ్యాస ఉండదు. అప్పుడు రైట్ మూడ్ లో మనం అర్థం చేసుకోగలుగుతాం విషయాన్ని. ఇప్పుడు మన భగవంతుడి గురించి గొప్పగా ఆయన గురించి వినడం, అప్పుడు మనం హంబుల్ పొజిషన్ ఇస్తుంటాం, అప్పుడు మనం వినయపూర్వక. ఇప్పుడు మన భక్తుల గురించి మనం వింటుంటాము, అదే మనకంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు, మనం చేసేది ఎక్కడుందబ్బా అసలు, మనం ఇక్కడ ఎంతెంతో బాధ్యతలు తీసుకుంటాం, అసలు మనం ఎక్కడున్నాం ఇక్కడ, అసలు మనం ఒకరి గురించి, భాగవతంలో ఒకరి గురించి మనం వింటుంటే, రామాయణం నుంచి మనం వింటుంటే, ఆ మనకి ఒక విధంగా చెప్పాలంటే ఉమ్, శబరి గురించి, గుహుడు గురించి, వాళ్ళు అసలు ఎటువంటి జాతిలో పుట్టారు, కానీ వాళ్ళకు ఉన్నటువంటి భగవంతుడి మీద వాళ్ళకు ఉన్నటువంటి ఆ ప్రేమ ఏంది, ఆ శ్రద్ధ ఏంది, వాళ్ళు వాళ్ళు ఓపిక ఏంటి, వాళ్ళు ఉన్న ఓపిక ఏంటి, మళ్ళీ ఎక్కడున్నాయి ఇవన్నీ, ఏం చూసి మనం గర్వపడే, వాళ్ళు ఎంతో ఇంత వినయంగా ఉన్నారు కదా, మనం ఏం చూసుకొని మనకి ఇవన్నీ మనం ఏనా, ఆ ఇటువంటి లక్షణాలు, ఇటువంటి మెంటాలిటీతో మనం ఉన్నాము అని మనం వేరే వాళ్ళ గురించి వినంగానే మనలో వినయం వస్తుంది. వేరే వాళ్ళ యొక్క జీవితం గురించి మనం తెలుసుకున్నప్పుడు మనకంటే వాళ్ళు ఎంత పోరాటం చేస్తున్నారో, మనకంటే వాళ్ళు ఎంత
కష్టాలైనా సరే వాళ్ళు ఎంత సాధన చేస్తున్నారో మనకి అర్థమైతేనే అప్పుడే మన హంబుల్ పొజిషన్ తీసుకుంటాం. మన భక్తుల సాంగత్యంలోకి వచ్చి ఫిజికల్ గా నేను చెప్పేది, ఈ ఆన్లైన్ లో ఇవన్నీ మనం ఉండేది మన ఇంట్లోనే, మనం ఒక సోఫాలో కూర్చొని, లేకపోతే మనం ఒక పెద్ద ఒక ఇదిలో పెట్టుకున్నప్పుడు, అంటే ఆ వాతావరణం మనం వినేది యాక్చువల్గా రైట్ మూడ్ లో మనం వినలేం మనం. అది ఏ స్థాయికి మనకు అర్థం కావాలో రాదు. ఎందుకంటే అందుకే గొప్ప గొప్ప రాజులు కూడా గురుకులానికి పోయారు. వాళ్ళని గురువుల్ని తీసుకొచ్చి వాళ్ళ భవనంలో తీసుకొచ్చి చదవమని చెప్పాలి వాళ్ళని. మా ఇంటికి రండి, చేసుకోండొచ్చు వాళ్ళు కూడా. వాళ్ళకి లేని డబ్బులా, వాళ్ళకి లేని అధికారమా? వాళ్ళు పిలిపించుకోవచ్చు కదా, గురువుని పిలిపించుకోవచ్చు, వాళ్ళ ఇంటికి పిలిపించుకోవచ్చు, వాళ్ళు చెప్పించుకోవచ్చు కదా వాళ్ళు. ఎందుకు వాళ్ళు గురుకులానికి వెళ్ళారు? రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, గొప్ప గొప్ప రాజులు, పాండవులు అందరు ఎందుకు వెళ్ళారు గురుకులానికి? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఆ రాజులు పెట్టే భిక్షంతోనే ఆ గురుకులాలు నడుస్తున్నాయి యాక్చువల్ గా చెప్పాలని. వాళ్ళు పంపిస్తున్నారు కావాల్సిన వసతులు, కావాల్సిన వనరులు అన్ని వీళ్ళు పంపిస్తున్నారు. వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు తీసుకువచ్చి రా ఇక్కడ మా అబ్బాయికి లేదా మా వాడికి రోజు మీరు ఇక్కడ వచ్చి నేర్పండి అంటే ఎంతసేపు వాళ్ళకి చెప్పడానికి? ఎందుకంటే ఆ రాజులు కూడా తెలుసుకున్నారు, మా పిల్లలు ఆ గర్వంతో ఈ రాజ్యాన్ని ఆలకూడదు. వాళ్ళు సామాన్యుల యొక్క జీవితాలు కూడా తెలుసుకోవాలి, సామాన్యమైనటువంటి బతుకు కూడా వాళ్ళు తెలుసుకోవాలి. సామాన్యుల యొక్క జీవితాలు కూడా ఇన్ని కష్టాలు ఉంటాయా అన్నప్పుడు మాత్రమే రేపు ప్రజల కష్టాలు తెలుసుకోగలుగుతారు. లేకపోతే ఆ ప్రజల కష్టాలు తెలుసుకోలేరు. మన మేడల్లో ఉండి, లేదా మన మన వసతుల్లో, మన వనరుల్లో మనం ఉన్నాం అనుకోండి, మనకి ఎలా తెలుస్తుంది మనం దేంట్లో ఉన్నాం, దేంతో ఇబ్బంది పడుతున్నాం, ఏ లోపాలు లేదా ఏ అనర్థాలతో మనం కష్టపడుతున్నాం, ఏ అనర్థాల వల్ల మనం ఈ రోజు ఈ గతి పట్టింది అని మనకి ఎలా తెలుస్తుంది మనకి? సో రెగ్యులర్ గా వచ్చి గుడికి రావడం, రెగ్యులర్ గా గుడికి వచ్చి భక్తుల సాంగత్యం ఉండడం, భక్తుల సాంగత్యం వచ్చి సేవలు చేయడం వల్ల మన గర్వం తగ్గుతుంది అనమాట, మన అహంకారం తగ్గుతుంది మనకి. అందుకనే ఎప్పుడు కూడా, ఏ సిచ్యువేషన్ కూడా, మన చరిత్రలో ఎప్పుడు కూడా గురువులు వచ్చి భవనంలోకి వచ్చి చెప్పించండి చెప్పుకునే దాఖలా అసలు లేవు. అట్లాగా ఆ భావన చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ, వాళ్ళు ఈ అనాథల నుంచి బయటికి రాలేరు వాళ్ళు. అందుకే మనం పోవాలి, మనం నేర్చుకోవాలంటే మనం పోవాలి. అఫ్కోర్స్ మన ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. ఏమని ఫోన్లు చేపిస్తూ రండి, ఈరోజు ఈ సేవ ఉంది, ఈరోజు ఈ క్లాస్ ఉంది, ఈరోజు ఇవన్నీ ఉన్నాయి, తప్పకుండా రండి రండి అని అంటే మన మెంటాలిటీ మనం అర్థం చేసుకోవాలి. ఏమని మనకి మనకి ఎందుకు పదే పదే ఫోన్లు చేస్తున్నారు, మనకి ఎందుకు పదే పదే మనం రమ్మంటున్నారు? మేము ఇంట్లో చేసుకోలేమా? మాకు ఇంకా చాలా పనులు ఉన్నాయి, మాకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. అందరికీ చాలా పనులు ఉన్నాయి ఇక్కడ అందరికీ కూడా. మనం కూడా ఇప్పుడు నేను కూడా పని లేక మనం ఇవన్నీ మాట్లాడుకోవట్లేదు అనమాట. మనం అందరం మనలో ఉన్న అనర్థాలు ఎప్పుడు ఎంత త్వరగా బయటికి వెళ్తామో అంత ప్రశాంతంగా, ఆనందంగా రేపు మరణ సమయంలో మనం దాని యొక్క ప్రభావం చూడగలుగుతాం. అట్లా కాదనుకోండి, మళ్ళీ మనం ఇంకో జన్మ ఎత్తడం అనేది అది చూడడానికి, వినడానికి కష్టంగా ఉంటది అనమాట. ఇన్ని మంచి గుణాలు పెట్టుకొని మన దాకా ఈ సిద్ధాంతం మన దాకా వచ్చింది అంటే, అయినా మనం ఈ చిన్న చిన్న ఆటంకాలు మనం దాటలేకపోతున్నాము అంటే, సో మనలో ఈ అనర్థాలు ఉంటేనే వీటికి మనము మన సహకరించే పరిస్థితులు మనకు ఉండవు. సహకరించాలని మనకు అనిపించదు, మనకి చేయాలనిపించదు, వచ్చి నేర్చుకోవాలి అనిపించదు అనమాట మనకి. సో కాబట్టి ఫైనల్ గా కృష్ణుడి గురించి వినడం, భగవంతుడి గురించి వినడం ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం వేరే వాళ్ళ దగ్గర మనం కంపేర్ చేయడం కూడా ఆపేస్తాం మనం. ఎందుకంటే నాకంటే చాలా మంది చాలా స్థాయిలో ఉన్నారు, చాలా గొప్పగా ఉన్నారు, నేను వాళ్ళ కాలి గోటి కొనే పనికి రాను అన్నప్పుడే మనలో వినయం రావడం ప్రారంభం.
కాబట్టి చెవులు బాగా పనిచేసి చెవులు బాగా వింటే ఆటోమేటిక్ గా మన నోరు కూడా అదే మాట్లాడుతుంది. మన గురించి మనం వింటూ ఉన్నాం కాబట్టి మన గురించే మనం మాట్లాడాలనిపిస్తుంది. మన దేవుడి గురించే వింటూ ఉన్నాం అనుకోండి, మన దేవుడి గురించే మాట్లాడాలనిపిస్తుంది. వేరే వాళ్ళ గొప్ప గురించి చెప్పాలనిపిస్తుంది. వేరే వాళ్ళ గొప్ప గురించి చెప్పడం వల్ల మన ఆనందం అనుభవిస్తాం. ఇంకో భక్తుల గురించి కీర్తిస్తామంటే అబ్బా, ఇంకా ఇంకా వాళ్ళని కీర్తించాలి, ఇంకా ఇంకా వాళ్ళకి వాళ్ళు చేసిన చాలా ఎక్కువ, నేను చెప్పిన చాలా తక్కువ, ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది అని ఆ మెంటాలిటీ, అటువంటి మనస్తత్వం వచ్చినప్పుడు మనం హ్యాపీగా ఉంటాం, మనం ప్రశాంతంగా ఉంటాం, మన భారం తగ్గిపోతుంది. కాబట్టి లాస్ట్ కి ఇంకా రాముడు ఫైనల్ గా తర్వాత ఆయన తలని కట్ చేస్తాడు అనమాట. ఫైనల్ గా రాముడు ఆ తల లంక గేట్ల ముందు పెడతాడు అనమాట. గేట్ల ముందు పడేస్తాడు. అండ్ ఆ శరీరం మాత్రం అట్లా రోల్ అంటే ఆ ఆ తిరుగుతూ సముద్రంలో కలిసిపోయింది అనమాట. సముద్రంలో పడిపోయింది. ఏది శరీరం, తల మాత్రం లంక గేట్ ముందు పడిపోయింది. సో ఈ విధంగా రా రాముడు కుంభకర్ణుడిని హరించాడు అనమాట. సో ఇప్పుడు మనం కుంభకర్ణుడు భలే చంపాడు అబ్బా రాముడు అనుకుంటాం అనుకుంటే పర్వాలేదు, కొంతవరకైనా పర్వాలేదు. ఆ కుంభకర్ణుడు ఉన్న మెంటాలిటీ నాలో ఉంది అని మనం అనుకున్నాం అనుకోండి, దాని నుంచి ఎట్లా బయటపడాలని ఆలోచించాలి. ఏం చేస్తే బయటపడాలి, ఎటువంటి ఆ ప్రక్రియని మనం ప్రారంభిస్తే, కొనసాగించుకుంటే మళ్ళీ బయటకు వస్తే దాని గురించి మనం ఆలోచించుకోవాలి. మనం ఎప్పుడు కృష్ణ కథ విన్నా సరే, మనం ఎప్పుడైనా సరే మనం ఆలోచించాల్సింది అవి నా జీవితానికి ఏమైనా సంబంధం ఉందా, అలాంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయా, అలాంటి గుణాలు నాలో ఉన్నాయా అని ఆ మెంటాలిటీతో మనం వినాలి. ఎప్పుడైనా కూడా వింటేనే మన పూర్తి స్థాయి ప్రయోజనం పొందాం. ఎస్, వింటే నేనేదో ఆ సీరియల్లో ఈ సినిమాను అది వాళ్ళ గురించి వీళ్ళ గురించి చర్చించుకోవడం కంటే నేను ఆ రామాయణం మహాభారతం అది వినడం దానికంటే ఇది 1000 రెట్లు బెటర్. కానీ నేను పొందిన ప్రయోజనం చాలా చిన్నది, తక్కువ. కానీ నాలో అది నేను చూసుకోగలిగాను అనుకోండి, నేను చాలా ఎక్కువ ప్రయోజనం పొందుతాను, అసలైన ప్రయోజనం నేను పొందుతాను అనమాట. సో ఆ విధంగా మనం ఈ దసరా రోజు మనలో ఉన్నటువంటి ఒక అనర్థం మనలో ఉన్నటువంటి ఒక అనర్థం గర్వం గురించి మనం లైట్ చర్చించుకున్నాం. అవకాశం ఉంటే ఈ రోజు సాయంత్రం అంటే రేపు ఉదయం మనం ఇప్పుడు అతి పెద్దది, ఇంకా పెద్దది, ఆయన ఒక తలే, ఇది 10 తలలు ఉన్నాయన్నమాట ఇప్పుడు రావణాసురుడు. మోహంతో వచ్చినటువంటి మాయ, గర్వం 10 రెట్లయితేనే మోహం అవుతుంది. ఆ మోహంతో వచ్చినటువంటి మాయ, దాన్ని ఎట్లా డీల్ చేస్తారు రాముడు కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు, ఎస్పెషల్ గా మనలాంటి సాధకులు ఏ విధంగా ఆ మోహాన్ని చూడాలి, ఆ మాయను చూడాలా, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఎటువంటి ఫలాన్ని మనం సేకరించుకోవాలి, దాన్ని మనం అధిగమించాలి అంటే అని ముందు ముందు చూస్తాం. ఈ ఈ దసరా మహోత్సవ్ కి జై, జగద్గురు శ్రీల ప్రభుపాద్ की जय, अनंत कोटि वैष्णव वृंद की जय, जय गौर प्रेमानंद।